దోస్తరా దిన్ అందమా దోస్తి కట్టుకుందమా చెల్ దోస్తరా దిన్ చిచ్చా. అరే నువ్వేంద్రా? ఎట్లిచ్చిన సర్ప్రైజ్ షాక్ అయినావులే. అసలు ఎందుకు వచ్చినావు నువ్వు? ఎందుకు వచ్చినావేంద్రా? నీకు ఎప్పుడో చెప్పినా కదా హైదరాబాద్కి వస్తా నిదానికి వస్తా అని చెప్పి. సరే బయట వచ్చిందాం పదా. రేయ్ రాక రాక నిదానికి వస్తే బయటికి పోదాం అంటావేంద్రా? లోపల పోదామ్మా. అది ఇంట్లో కరెంట్ లేదు మామ. మరి కాలింగ్ బెల్ పని చేసింది. రే నువ్వు నా తానే దాస్తున్నావురా, ఏంది కథ? గసంటిది ఏం లేదురా. అసలు ఏం లేకుండా లోపల పోదాం బారా. కార్తీక్ లోపల ఏదైనా అమ్మాయి కొంత పడుతుంది టీవీలో మామ. కార్తీక్ కార్తీక్ అని నిన్నే పిలుస్తుంది. సినిమాలో హీరో పేరు కార్తీక్ మామ. నాకేదో తేడా కొడుతుందిరా. ఏం చేస్తున్నావు ఇక్కడ? హాయ్. రే ఈ పిల్ల ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్ రా. నీ గర్ల్ ఫ్రెండా? చెప్పడం లేదు. లోపల రారా అని చెప్తా. బేగరండి. బేగరంట ఆంధ్ర. లోపల రారా అని చెప్తా. అమ్మా హైదరాబాద్కు వచ్చి ఇంత కథ నడుపుతున్నావు సాలే. అది కూడా నాకు తెలియకుండా. అన్ని సెట్ అయినాక నేనే కాల్ చేద్దాం అనుకున్నారా? నువ్వెప్పుడో నాకు ఫోన్ చేసింది. చూడు చైత్రి బచ్చిపోయి నుంచి నా దోస్తు, కానీ ఒక్కసారి ఫోన్ చేయడు మెసేజ్ చేయడు. అవును ఇంతకు ఏడమేది? అదే ఏ ఊరని అడుగుతున్నాడు. ఓ వైజాగ్. వైజాగా? నీదేమో జోగిపేటు గా కొనకుంది, గా పిల్లదేమో వైజాగ్ ఈ కొనకుంది. మీరిద్దరు ఇట్లా ప్రేమించుకుర్రా? అరే ఒకరి స్లాంగ్ ఒకరు అర్థమయ్యే టైం పట్టుద్ది కదరా. ఎట్లా మేనేజ్ చేసిర్రు? ఏమైంది? నా ఫోన్ ఏమన్నా అవుపడ్డదా? ఏంటి ఫోన్? అది సరే లాస్ట్ లో ఏమన్నావు? అవుపడ్డదా అని అన్నా. అంటే అదే కనిపించిందా అని. అవు పట్టదా అంటే కనిపించిందానా? నోట్ తర్వాత చేసుకుందామని కొంచెం దోలాడొచ్చు కదా. ఏం ఆడాలి? బా దేవులాడంటే అదే వెతుకు. అంతకి ఇక్కడే ఉన్నావు కదా. దిండు కిందనే ఉంది. ఫోన్ మెత్త కిందకి ఎట్లా పోయింది అసలు? మెత్త? అది దిండు కదా. మేము మెత్తనే అంటాం దాన్ని. మెత్తేంటి అసలు? దిండేంది అసలు? అంటే మెత్తగుంది కాబట్టి మెత్త అనేస్తారా? అంతే. మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నాకు ఫోన్ వస్తుంది. హలో కార్తీక్, ఇదేదో స్వర్ణగిరి టెంపుల్ అంట, చాలా ఫేమస్ అవుతుంది, వెళ్దామా? స్వర్ణగిరియా? యాదిరిగుట్ట తొవ్వలుంది, చాలా జనం ఉన్నారంట. ఒడి అమ్మా, స్వర్ణగిరి వెళ్ళడానికి గుట్ట తవ్వారా? యు మీన్ లైక్ ఎ టనల్? హలో, తొవ్వడం అంటే ఆన్ ద వే అని, తొవ్వడం కాదు. ఓ తొవ్వలో అంటే ఆన్ ద వే అన్నమాట. సరే గాని సాటర్డే వెళ్దామా? ఏ ఉత్తానే మస్తు జనం ఉన్నారంట. ఇంకా సాటర్డే అంటే లైట్. మరి ఎప్పుడు వెళ్దాం? బేస్తవారం బెస్ట్. ఏ వారం? అదే థర్స్డే. అంటే గురువారం కదా. మేం బేస్తవారం అనే అంటాం దాన్ని. ఓ అరే గట్లెట్లయింది? మొన్నటిదాకా నిమ్మలంగానే ఉండే కదా, సడన్ గా చూస్తే ఎట్లయింది అసలు? సరే గానీ దావకానికి దొరకవేంటి రాలేదా మరి? ఇంతెంటలు బయటకి ఎందుకు పోయిండు కక్కయ్య? సరే కానీ దావకాన దొరకవేంటి రాలేదా మరి? సరే అయితే డాక్టర్ ఏమన్నాడో చెప్పు మరి, నేను ఆదివారం వస్తా. సరే మళ్ళా దయమ నిలిచినవేంటి? దర్శకుని ఒక్క నిమిషం. ఫ్యూ డౌట్స్. ఏంటి? సుస్తయ్యాడు అంటే సిక్ అయిండు. ఓకే. దావ్కానా అంటే హాస్పిటల్. ఓ ఇంతకీ ఏమైంది? ఎవరికి వామిటింగ్స్ అవుతున్నాయి? వామిటింగ్స్ ఎవరికైనా? మరి ఫోన్ లో కక్కయ్య అంటున్నావు? కక్కయ్య అంటే బాబాయ్ అని అర్థం. మా బాబాయ్కి సన్ స్ట్రోక్ వచ్చి కింద పడ్డారు, హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసినారు అంతే. అయ్యో ఇలాగే అవుతుంది. ఎండ కూడా బాగా పెరిగిపోయింది కదా. మొన్న మా మావయ్య కూడా బైక్ మీద వెళ్తుంటే కింద పడి దుమ్ములు ఇరక్కొట్టుకున్నారు. దుమ్మిరడం ఏంది? దుమ్ము వల్ల కింద పడ్డారా? దుమ్ములంటే బోన్స్ అని అర్థం. మరి దుమ్ములేంటి? బోన్స్ అని అనొచ్చు కదా. అవునా? నీ లిస్ట్ తీయనా అయితే? సరే వద్దులే. ఎటెళ్ళాలి? ఎదరికెళ్ళాలి. ఇంకా ఎదరికెళ్ళు. ఎదరికెళ్ళడం అంటే ముందుకెళ్ళమని. అదేదో అలాగే చెప్పొచ్చు కదా, ముందుకెళ్ళి లెఫ్ట్ కొయ్. ఏంది కోసేది? ఆటనా? మరేంటి లెఫ్ట్ కొయ్ అంటావు? లెఫ్ట్ కట్ చేయమని. లెఫ్ట్ కట్ చేయాలా? స్ట్రైట్ లెఫ్ట్ కి పోవాలి అంతే కదా.
నువ్వెంతకేదో యాట అన్నావు, ఏంటది? యాట అంటే మేకని లేదా పొట్టేల్ని ఇవ్వడం. మా దగ్గర దావత్ అయితే మేకని కొయ్యాల్సిందే. ఓ సరే, ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి తీసుకోవాలి, అంతే కదా? అంతే. ఇప్పటి వరకు నువ్వు ఆంధ్రాకి ఎన్నిసార్లు వచ్చావు? ఒకసారి అన్నవరము, ఒకసారి సింహాచలము, ఒకసారి విజయవాడ. 3 times వచ్చిన, అంతే. అంతేనా? అంతే, మరి ఇంకేముందా తిరగడానికి? ఆంధ్రాలో తిరగడానికి ఏముందా? తెలంగాణలో ఏముంది? సో బోరింగ్. తెలంగాణ బోరింగా? We have Anantagiri Hills. We have Araku Valley. We have Golconda Fort. We have Chandragiri Fort. We have Yadrigutta. We have Tirupati. We have capital. మేము తలుచుకుంటే మాకు క్యాపిటల్ రావచ్చు, కానీ మీకు బీచ్ వస్తుందా? క్యాబ్ వచ్చేసినట్టుంది, బయలుదేరుతాను. స్టేషన్ దాకా వస్తా అని చెప్పా కదా. పర్లేదు, నువ్వు అక్కడ వరకు వస్తే మళ్ళీ నీకు లేట్ అయిపోతుంది. నువ్వు ఊరు వెళ్ళాలి కదా. I'll miss you, Chaitri. I'll miss you too. సరే కానీ నాకు ఊరు నుంచి ఏం తీసుకొని వస్తున్నావు? కజ్జికాయలు మా ఊర్లో చాలా ఫేమస్. కజ్జికాయలా? సీత మార్కెట్లో సిరిమల్లి చెట్టు మూవీలో కజ్జికాయలు తింటావేంటన్న డైలాగ్ లో వేయడం తప్ప నాకు అసలు వెళ్ళ ఉంటాయో కూడా తెలియదు తెలుసా. ఈసారి తెస్తాను కదా, తిందులే. నేను కూడా ఊరు నుంచి నా ఫేవరెట్ గర్జలు తీసుకొని వస్తా. గజ్జలా? నాకెందుకు? గజ్జలు గాజలు కావవి, గర్జలు అంటే. ఒక్క నిమిషం ఆవు, చూపిస్తా. ఇవి కజ్జికాయలు కదా? ఏవి గజ్జలు అంటారు? ఇవి కజ్జికాయలు. కజ్జికాయలేంటి, గర్జలు అంటారుగా వీటిని. ఇవి కజ్జికాయలు. సర్లే ఏదోటి గాని, ఇద్దరం ఒకటి ఐటమ్ తెస్తే బాగోదు. నేను సకినాలు తీసుకొని వస్తా. సక్కినాలా? సర్లే, నీ క్యాబ్ కి టైం అవుతుంది, పదా ఇంకా. ఆంధ్ర తెలంగాణ లిమిట్లో ఉన్న డిఫరెన్స్ నోట్ చేసుకుని మరీ నేర్చుకున్నారన్నమాట. ఇంకేముంది, మీ ఇంట్లో ఒప్పుకుంటే ఇంకా యాటన్ వచ్చేగా. యాటన్ కోయడం ఏంటి? అవన్నీ ఉండవని చెప్పాను కదా. గవ్ ఉండకపోతే పెళ్ళి ఉండదుగా. వాడేదో మజాక్లు అంటుండు. నేను సీరియస్ గా అంటున్నా. నువ్వు అవరా, వాడేదో ఉట్టిగన్నాడు చేత్రి. ఇప్పుడు మటన్ లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నీ అమ్మ వాడు మజాక్ చేస్తుడని చెప్తున్నాదా? ఏమన్నావు? సారీ 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 సారీ, నీ అమ్మ అన్న, నీ అమ్మ అన్న. అరే ఇప్పుడు ఏమైందిరా? నీ అమ్మ అన్న అదరా. అది మన కామన్ గానే అంటాం కదా. మన కాడ కామన్ రా, వాళ్ళ దగ్గర పెద్ద బూత్ అది జయత్రి. నీ అమ్మ బూత? కార్తిక్, ఐమ్ సో హంగ్రీ. నీకు లేట్ అవుతుందని చెప్పి నేను ముందే వండేసిన. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, యూ ద బెస్ట్. ఏం కర్రీ వండావు? పప్పు. పప్పు ఓకే, కర్రీ ఏం వండావు? పప్పే కర్రీ. పప్పు ఎందుకు కర్రీ అవుతుంది? పప్పు పప్పే, దాంతో పాటు ఏ ఫ్రైయో కూర ఉండాలి కదా. ఏంటి ఫ్రైయా? మా ఆంధ్రాలో అయితే పప్పుతో పాటు ఏ కూరో ఫ్రైయో పక్కా ఉంటుంది. ఇన్ఫాక్ట్ రసంతో అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అన్ని ఐటమ్లు చేస్తే బస్తీలందరికీ భోజనాలు పెట్టొచ్చు, అన్ని గనం చేస్తే వేస్ట్ అయిపోతాయి. నేను ఉత్తిపప్పు తినలేను, నాకు ఫ్రై కావాలి. నువ్వే వేసుకో, మీ ఆంధ్రోళ్ళంతా రిచ్ కాదమ్మా, బీదోళ్ళం మేము. ఈ మాత్రం దానికి ఏదో వంట చేసినట్టు బిల్డప్ ఒకటి. అయినా పప్పు కర్రీ అంటాడేంటి? అమ్మేంటి ఈ టైంకి కాల్ చేస్తుంది? కార్తీక్, బంగాళదుంప. జయత్రి అమ్మ కాల్ చేస్తుంది, ఒక్క నిమిషం ఆగు. ఓ అమ్మా, ఏంద్రా ఫోన్ చేస్తలేవు? మస్తు పని అవుతుందమ్మా, వీలే దొరుకుతలేదు. అంతేలేరా, పట్నం పోయిన కొత్తలనైతే రోజు ఫోన్ చేస్తుంటివి, ఇప్పుడు చేస్తానే లేవు నువ్వు. అట్లా ఏం లేదులే అమ్మా. సరే గాని వస్తున్న వాళ్ళే ఆదివారం. ఆదివారమా? ఎందుకు? ఎందుకంటవేందిరా, గప్పుడెప్పుడో వచ్చినావు జోగనాథం జాతర అప్పుడు, మళ్ళీ రాని రాకపోతేవి. సర్లే అమ్మా, ఖాళీ చూసుకొని వస్తా. ఖాళీ చూసుకొని కాదు, ఖాళీ చేసుకోనరా. జయత్రి అమ్మా. ఏంద్రా ఎవరో దుమ్మిండ్రు? నాకే అమ్మా, సర్దేంది నైట్ నుంచి. అది నువ్వు కాదురా రే, ఎవరో ఆడపిల్ల దుమ్మినట్టు అనిపించింది. ఊకో అమ్మా, తుమ్ములవాడు అబ్బాయి తుమ్ము అమ్మాయి తుమ్ము అంటావు, అట్లేం లేదు. అరే ఏమన్నా పిల్లుందా, ఇందేమన్నా కథలు పడుతున్నావా మరాడా? అట్లాంటి ఏమన్నా ఉంటే చెప్పు మరి. జయత్రి అమ్మకి చెప్పేస్తున్నా. అమ్మా, అది నీకో ముచ్చట చెప్పాలనే. ఏడి సమోసే 10 క్రెడ్డు ఏడి సమోసే. చాయ్ 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 చాయ్. ఇదే నా కింగ్డమ్, ద గ్రేట్ జోయ్పేట్. ఎట్లుంది? వావ్, ఇలాంటి బస్ స్టాప్ నా లైఫ్ లోనే ఇప్పుడు చూడలేదు. గ్రేట్ ఆర్కిటెక్చర్. మరి ఏంటి, ఇప్పుడే కదా బస్ దిగింది, అప్పుడే ఊరెలా ఉందని అడుగుతావు? అసలే నాకు చాలా టెన్షన్ గా ఉంటే. కైకూరే ఉత్తా టెన్షన్,
ఇంత త్వరగా నా గురించి మీ ఇంట్లో చెప్తావని, ఊరు వస్తామని, మీ అమ్మని కలుస్తామని ఐ వాజంట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్. నువ్వెందుకంత పర్షాన్ అవుతున్నావు? పా, ఏం కాదు. పక్కా మీ అమ్మ నన్నేం అనదు కదా? ఇంటి బయటే నించోపెట్టి అందరి ముందు నా పరువు తీసి, అయ్యో. జైత్రి, చిల్ చిల్ చిల్. నువ్వు చాలా దూరం పోతున్నావు, మా అమ్మ చాలా చిల్. నువ్వే చూస్తావు కదా అప్పా. వెల్కమ్ టు మై ప్యాలెస్. భయపడకు, దా. ఇప్పుడు చూడు, నీ గ్రాండ్ వెల్కమ్ ఇప్పిస్తా. ఎవరక్కడ? ఒక్క నిమిషం ఆగు. ఏడికి? మీ అమ్మ చూడగా ఎంత సింబాలిక్ గా మనల్ని వెళ్ళిపోమంటుందో. ఒక్క నిమిషం ఆగు. అమ్మా, ఎంత ముద్దుగుందిరా పిల్ల, బుజ్జి బుజ్జిగా. చాలా బాగుంది. దా లోపలికి పోదాం రండి. కూర్చో బిడ్డ, కూర్చో కూర్చో. నేను మంచినీళ్ళు తీసుకొని వస్తా, ఓకేనా? షిట్. ఏమైంది? యాక్చువల్లీ మీ మమ్మీని చూడగానే కాలు మొక్కుదాం అనుకున్నా, కానీ మర్చిపోయా. అయ్యా, కాలు మొక్కుడు మర్చిపోయినావా? మా అమ్మ ఫుల్ ఫీల్ అయి ఉంటుంది ఇప్పుడు. ఐఎమ్ సో సారీ. సరే, ఇప్పుడు రాగానే మొక్కు. ఓకే ఓకే. ఆంటీ ఆగండి. అరే ఏంది బిడ్డ, మంచినీళ్ళు ఇస్తే మీ ఊర్లో కాలు మొక్కుతారా? అందుకు కాదా ఆంటీ, యాక్చువల్లీ రాగానే కాలు మొక్కాలనుకున్నాం కానీ టెన్షన్లో. ఏ గసుంటివన్నీ నాకు నచ్చే బిడ్డ. దా కూసుందూరా, మంచినీళ్ళు దాదూరా. వైజాగ్ గదమ్మా మీది? అవునాంటీ. ఒక అర్ధగంటల వంట అవుతుంది, వంట అయినాక తినండి. ఈ లోపలేమనే తింటావా? పర్లేదు. అరే అడ గజ్జలున్నాయి, తీసుకురాపో. గజ్జలు? అవే కజ్జికాయలు. నేనే చేసినా, తిని చెప్పు ఎట్లున్నాయి. చాలా బాగున్నాయి ఆంటీ. ఏందమ్మా ఇంత సైలెంట్ ఉన్నావు? నీకాడ మస్తు క్వశ్చన్లు ఉంటాయి, అడుగు. పోరా. అయ్యో పర్లేదు ఆంటీ, అడగండి. మరి మా ఊడెట్లా నచ్చిండమ్మా నీకు? అమ్మా, నా ఇజ్జత్ తీస్తున్నావే నువ్వు. నువ్వు ఆగురా, నువ్వు చెప్పు బిడ్డ, మా ఊడెట్లా నచ్చింది బిడ్డ నీకు? అమ్మా, పొయ్యి మీద మాడుతుంది చూడు, పో. ఏం లేదురా. అబ్బా పో అమ్మా. ఎప్పటికి వీడింతే. పదా, నీకు ఇల్లు చూపిస్తా. ఇదే నా రూమ్. ఎట్లుంది? వావ్, యువర్ డాడ్స్ గాట్ గుడ్ టేస్ట్. ఏ పైసలేమో అయ్యాయి, ప్లానింగ్ అంతా మా అమ్మదే. కార్తిక్? అదే అదే మా డాడీ. చిన్నా వస్తున్నా అమ్మా. చలో. అమ్మా. అరే చిన్నా, పెరుగు తీసుకురా పోరా, సల్లచారు చేస్తా, నీకు ఇష్టం కదా. తీసుకొస్తా. నువ్వు తింటావమ్మా? సల్లచారెందుకు, వేడిగానే తినొచ్చు కదా. సల్లచారంటే పెరుగుతోని చేస్తారమ్మా, పెరుగుల తాల్పేస్తారు చూడు, అది. మజ్జిగ పులుసు? మజ్జిగ పులుసా? మా దగ్గర మేము దాన్ని సల్లచారంటాం. సరే అమ్మా, నేను తీసుకొని వస్తా. నేను కూడా వస్తాను. నువ్వెందుకు? ఎందుకొద్దురా? ఏ ఊర్లోకి తీసుకోతే 10 మంది 10 మాట్లాడుతారమ్మా, ఎవరి పిల్ల ఏం కథ అని. అందరికీ చెప్పు మీ అమ్మ కోడలని. వాడంతే బిడ్డ, ఊకనే పరిశాన్ అవుతుంటాడు. తీసుకపోరా, అట్లనే ఊరు కూడా చూసినట్టుంటది. సరే అమ్మా. నేను చిన్నప్పుడు చెడ్డీలు వేసుకొని ఇదే రోడ్ల మీద తిరుగుతుండే తెలుసా. అబ్బా, వీనికే అవపడాలా. అక్కడ జూట్ చేతులు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, ఈజీ ఉంది. అరే మామా, నువ్వా? ఏమ్రా కార్తీక్, చూసి కూడా చూడనాడు పోతున్నావు. పట్నం పోయి ఏం హుషారైనవరా? ఎవర్రా పిల్ల? నా పిల్ల మామా. అరే అరే, పట్నంలో ఇదేనారా నీ పని? సరే అని మళ్ళా కలుస్తా. అరే అరే ఇప్పుడు అరే చెప్పేది. సరే అరేంజ్ చేస్తలే, చూద్దాం. సరే కానీ దా పోదాం ఇక.
ఎవరు? ఫ్రెండా? చిన్నప్పటికెళ్ళి దోస్తాడు. సరే గాని నేనెవరు అని అడిగితే ఏంటి? నా పిల్ల అని అన్నావు. ఇంకేం చెప్పాలి మరి? దట్స్ వెరీ ఇండీసెంట్. సరే షీజ్ మై గర్ల్ అని చెప్పాలా? దట్ సౌండ్స్ బెటర్. రెండొకటేగా పిచ్చిది. ఇగో అమ్మా పెరుగు తెచ్చిన. పొయ్యిలేస్తావురా? పొయ్యి ఫ్రిడ్జ్లో పెట్టుకో, నీకైతే అన్ని చెప్పాలి. ఆంటీ 2 నిమిషాలు బిడ్డ, అయిపోయింది. నువ్వు కూసోపో, నేను తీసుకొస్తా. దాని గురించి కాదు, ఏమన్నా హెల్ప్? నువ్వు ఒరుగుపో బిడ్డ, జెర్సేపు ఒరుగుపో. ఒరగాల? ఒరగడం అంటే దానికన్నా లీన్ అవ్వడం లేకపోతే రెస్ట్ తీసుకోవడం అని. ఓకే. లేదా ఆంటీ, పోనీ డిషెస్ వాష్ చేస్తానా ఆంటీ? బాసాన్లు తోముతావా? నువ్వెన్నడన్నా బాసాన్లు తోమినావురా? అబ్బా, బాసాన్లా? బాసాన్లంటే డిషెసేగా. హే, నీకు తెలంగాణ వచ్చేసిందా అయితే? రండిరా తిందాం. ఏంటి సకల ముక్లం పెట్టుకొని కూసో? సక్ల ముక్లం ఏంటి? ఇగో ఇట్లా. బాస్పట్ల? బాస్పట్ల. అమ్మా ఇప్పుడు డిస్కషన్లు వద్దే, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. బాగుందా అమ్మా? చాలా బాగుంది ఆంటీ. ఇది కూడా తిను. తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఇది, చాలా బాగుంటది. ఓ, నువ్వు తింటావారా? తింటా. రే మామా, అరే ఫ్రెషేనా? ఇప్పుడే దించిందిరా. తినేసిపోతుందా మరి? వద్దులే, నేను తినేసి వచ్చినా. సరే కలుద్దాం మళ్ళా. సరే కలుద్దాం మరి. ఓకే బాయ్. అక్కడ పక్కన గ్రౌండ్ కనిపిస్తుంది చూడమ్మా. కార్తీక్ చిన్నప్పటి నుంచి అక్కడనే క్రికెట్ ఆడుతుండే. వాడికి అప్పటి నుంచి చాలా ఇష్టం క్రికెట్ అంటే. ఓ, తీసుకో. దేనికి? దేనికా? తెలంగాణలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కళ్ళు. తాగుతావు కదా నువ్వు? లేదా ఆంటీ, అయినా నువ్వు కూడా ఆల్కహాల్ తాగనని చెప్పావు కదా. తాగను. మరి కళ్ళు తాగుతున్నావు? కళ్ళు ఆల్కహాలా? కాదా? తెలంగాణలో కళ్ళంటే కంపల్సరీ. ప్రతి దావత్లో చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ఖచ్చితంగా తాగుతారు. వీనికైతే 5 ఏళ్ల నుంచి అలవాటు. తాగు, తెలుస్తుంది నీకే, మంచిగా ఉంటది. హెల్త్కి కూడా మంచిది తెలుసా ఇది నీరా. బాగుంది. కళ్ళతో పాటు మిక్చరో బొంగులో ఉంటే క్రేజీ ఉంటుండే కదా. కార్తీక్, ఏమైంది? అమ్మ ముందు బూతులు మాట్లాడుతున్నావు. బూతులా? నేనేమన్నా? బొంగు అన్నావు. బొంగులంటే బూతు కాదు పాప, బొంగులంటే మురుమురాలని. కరెక్ట్ తెలంగాణ పిల్ల అనిపించినావు. అరే నన్ను ఒక్కని సైడ్ చేసిరా ఇక. అంతే. ఇదిగో ఎట్లుంది మా ఊరు? నాకు బాగా నచ్చింది. ఆంటీ కూడా. ఎంతైనా తెలంగాణ అంటేనే బ్యూటీ కదా. యా, బట్ ఆంధ్ర అంత కాదులే. నిన్ను నెక్స్ట్ వీక్ మా ఊరు తీసుకెళ్తా, అప్పుడు నువ్వే చెప్తావు ఆంధ్ర ఎంత బ్యూటిఫుల్ అని. సరే చూద్దాం. అరే ఇంకెంతసేపు రా, మందే కోతరాడా. జయత్రి జల్ది రెడీగా కదా, లేట్ అవుతుంది. మీరు వెళ్ళండి అయితే, నేను రానులే. అరే ఇంకా స్నానం కూడా చేయలేదురా. నేను అట్లా అనలేదు. మరి రెడీ అవుతున్నాను కదా, ఎందుకు తొందర పెడుతున్నావు? సరే పోయి రెడీగా పొర్లకు నా మీద అట్లా. ఒర్లకేంటి? ఒర్లకు అంటే అదే, ఐ మీన్ అర్వకు అని. అర్వకు మీన్స్ ఒర్లకువా? ఏ బాబా జల్దీ రాబా. వెళ్దామా? చలో పోదాంపా. ఏం సుతారం చేస్తుందిరా నీ పిల్ల? రేయ్ ఏమన్నావు? ఏమనలే. లేదు, ఏదో దారం అని అన్నావు. గది సుతారం అంటే
అంటే సుతారం అంటే చార్మింగ్ అని. అబ్బా అరే అట్లా ఇరికాకరా నన్ను ప్లీజ్ రా. బే అసలు ఈ బోనాలు ఏంటి? ఇది ట్విన్ సిటీస్ పండగ. అసలు బోనాలు ఎందుకు చేశారంటే ప్రతి ఆషాఢ మాసం అమ్మవారు పుట్టింటికి వస్తుంది. ఆషాఢ మాసం ఫస్ట్ సండే గోల్కొండ, సెకండ్ సండే బల్కంపేట్, సికింద్రాబాద్ ఇట్లా చాలా ప్లేసెస్ లో సెలబ్రేట్ చేస్తారు. నైస్. ఇంతకీ ఆ కుండలో ఏముంది? అమ్మవారి ప్రసాదం. ఓ, అయినా పండగ ఏదైనా డప్పులు మాత్రం కామనే కదా మీ తెలంగాణలో? మేము పండగైనా దావతైనా ధూమ్ ధామ్ చేసుకుంటాం. అవును జయత్రి, మీ ఆంధ్రలో బతుకమ్మ ఆడతారా? బతుకమ్మ ఆడరా? లేదు. బతుకమ్మ ఆడరా అంట. అవ్వో ఏంటి మీకు దసరా అప్పుడు బతుకమ్మ ఉంటుందా? మాకు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇట్లా చాలా ఉంటాయి. అసలు దసరా హాలిడేస్ మొత్తం ఏదో ఒకటి ఉంటేనే ఉంటది. బతుకమ్మకు పూలంతా బతుకమ్మ ఆడుతుంటే మేము మస్తు రెడీ సైడ్ కొడతాం. ఇంకా ఈ ఏతులుగా అయితే చెప్పలేనమ్మా. ఏంటి ఏతులు అంటే? ఏతులంటే స్టైల్ అని ఎట్లా చెప్పాలి? ఏతులంటే ఇట్స్ మోర్ లైక్ సోకులు. ఓ, ఇప్పుడు మాత్రం తక్కువ ఏంటి? అయినా ఈ ఆంధ్రోళ్ళకి పండగ సంక్రాంతిరా. ఆడ కోడి పందాలు, పేకాట్లు, ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆవులు మస్తు కలర్ఫుల్ ఉంటదిరా. గట్లయితే ఈ సంక్రాంతి మమ్మల్ని కూడా తీసుకోపో కదా. అరే ఈ సంక్రాంతి దాకా ఎందుకురా? ఈ నెలనే తీసుకోవద్దన్నదరా జైత్రి నన్ను. ఏం జైత్రి? దర్శనంకి వెళ్దాం రండి. ఏమైందిరా ఆంధ్ర ముచ్చడి గడ్డ మొహం పెట్టింది? నువ్వు వస్తా అంటే దర్శకుందేమోరా. అబ్బా నడుగుతీ. అమ్మా, దర్శనం బాగా అయింది కదా? మస్తు అయింది. అమ్మా మొన్నటిదాకా వానలు పడి ఇప్పుడు ఏందో ఇంత ఉబ్బ తీస్తుంది. అవురా బాబు, మస్తు దమ్మైంది కదా. అదే కదా. మేము ఉబ్బరిస్తుందన్నమంటూ అర్థం ఉంది. మీ వైజాగ్ ఎప్పుడు హ్యూమిడ్ గానే ఉంటది కదా, నీకు ఇదంతా నార్మల్ గానే ఉండాలి. కరెక్టే. బై ద వే, ఇట్స్ ఉక్క పూస్తుంది. ఉబ్బరిస్తుంది. ఉక్క పూస్తుంది. ఉబ్బరిస్తుంది. అరే ఊకొండ్రా నాయన, ఒక్కటే లొల్లి లొల్లి. అయినా కార్తీక్, ఈ బీచ్లో ఏం లేకపోవడం వల్ల మనం మస్తు లక్కీరా. మనకు హ్యూమిడిటీ ఉండదు, తుఫాన్ వస్తుంది భయం ఉండదు, సునామీలు రావు. అందుకే తెలంగాణ ఇస్ బెస్ట్ ప్లేస్ రా. అట్లా అనకు మామ. జైత్రన్న ఆంధ్ర తీసుకోతాను కదా, అప్పుడు చెప్తే ఏది బెస్టో. మళ్ళీ ఏమైంది? ఏం లేదు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అరే ఆంధ్ర టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ పిల్ల సరైన అయిపోతుందిరా. ఏమోరా, ఏదో దాస్తుందిరా మన తానా. ఎంత సూపర్ మార్కెట్లున్నా అంగట్ల కూరగాయలే బెస్ట్. అంగడేంటి? అదే మార్కెట్. ఓ హే అంకుల్, కిలో చామదుంపలు ఇస్తారా? చామదుంపలా? చామదుంపలు కార్తీక్. అవే శామగడ్డలన్నా. చామగడ్డలా? తీసుకో. ఈడ దుంపలుండయి, అన్ని గడ్డలే. చామగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ, బొందలగడ్డ. బొందలగడ్డ ఏ వెజిటబుల్? అయ్యో పిచ్చి, బొందలగడ్డ అంటే గ్రేవీ యార్డ్ అని. అంతే. 50 రూపాయలు ఇవ్వు. నా ఫోన్ ఏది? ఒక్క నిమిషం ఆగు, నీ ఫోన్ నా దగ్గరే ఉంది, నేను చేస్తా. సరే నువ్వు వచ్చే. 50యా? అవును. ట్రైన్ టికెట్ రాజమండ్రికి ఒకటి బుక్ అయిందా? జయత్రి, రాజమండ్రికి ఒక ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ వచ్చింది ఏంటి? రాజమండ్రికి పోతున్నావా? నాకు చెప్పలే. యాక్చువల్లీ కార్తీక్, నెక్స్ట్ టైం ఆంధ్రాకి పోతే నన్ను కూడా తీసుకుపోతా అన్నావు కదా. నీకో విషయం చెప్పాలి. ఏంది? ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏందో చెప్పు, నాకు చక్కెర వస్తుంది. చక్కెర ఏంటి? షుగరా? చక్కెర వస్తుందంటే కళ్ళు తిరుగుతున్నాను కానీ ఏందో చెప్పు. అది యాక్చువల్లీ కార్తీక్, మా ఇంట్లో మన విషయం ఇంకా చెప్పలేదు. అసలు నేను రిలేషన్లో ఉన్నానని వాళ్ళకి తెలీదు. ఎందుకు చెప్పాలే? చెప్తే చంపేస్తారు. ఎందుకు చంపుతారు? మా ఇంట్లో చెప్పినా కదా, మా అమ్మ ఏమన్నా అన్నదా? మా ఇంట్లో వేరే కార్తీక్, పైగా నేను అమ్మాయిని, ఇంటి నుంచి ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తున్నానని కంగారు పడుతున్నారు. అలాంటి టైంలో వెళ్ళి నేను ఒకరిని లవ్ చేస్తున్నానంటే పానిక్ అవుతారు. విషయం తెలిసి ఎక్కడైనా ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో అని.
ఏం చేద్దాం మరి? ఏమి ఇంట్లో చెప్పాయి, కావాలంటే నేను మాట్లాడతా. ఇక్కడే ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంది పాప, మీ ఇంట్లో ఏమైనా లెక్కల మాస్టర్లా ఇన్ని ప్రాబ్లంలు పెడుతున్నారు? అంటే మా వాళ్ళకి కొంచెం 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 కాస్ట్ ఫీలింగ్ ఉంది. కాస్టా? మన ఇద్దరిదేమో డిఫరెంట్ కాస్ట్ కదా. ఈ రోజులో కూడా కాస్ట్ ఏంటి? యా, అంటే అందరికీ కాదు, జస్ట్ మా నాన్నకి, బాబాయ్కి, తాతయ్య, నాయనమ్మ, పెద్దనాన్న, మా కజిన్స్. మీ అమ్మ తప్ప ఇంకోరు మిగిలిన రాడా? మా అమ్మకి మాత్రం అసలు కాస్ట్ ఫీలింగే లేదు. రామచంద్ర ప్రభు. కార్తిక్, ఇప్పుడా చెప్పేది ముచ్చట నాకు? అబ్బాయిలు చెప్పినంత ఈజీగా అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో లవ్ మ్యాటర్ చెప్పలేరు కార్తిక్. ఏం ఈజీ? మా అమ్మ అయితే మంచిగా నవ్వుకుంటా మాట్లాడింది, కానీ మా అయితే లింగోచ్ ఆడి నాతో తెలుసా? ఏ మాట? లింగోచ్ అదే స్టోన్స్ ని బాల్ తో కొడతారు చూడు, అది. ఓ, ఏడు పెంకలాట. డౌట్ క్లారిఫై అయిందా? నీ అమ్మ మనం మాట్లాడేది ఏంది, నీ డౌట్ లేంది? కార్తిక్, బూతులొద్దు. అవును, మీ ఇల్లు వైజాగ్ కదా, నువ్వు రాజమండ్రి ఎందుకు పోతున్నావు? మా నాయనమ్మ 65th బర్త్డే, సో ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అందరం కలిసి నాయనమ్మ ఇంటికి వెళ్తున్నాం. వీటికేం తక్కువ లేదులే. ఏంటి? ఏం లేదులే. కార్తిక్, నాకు ఐడియా వచ్చింది. ఏంది? ఇప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే ప్రాబ్లం, కానీ ఫ్రెండ్ అయితే ఓకే కదా. నిన్ను మా ఇంట్లో ఫ్రెండ్ అని పరిచయం చేస్తా. చేసి మా వాళ్ళని నువ్వు ఇంప్రెస్ చేసి మార్క్స్ కొట్టేసావి అనుకో, అప్పుడు వాళ్ళు అరే ఇలాంటి అబ్బాయే నాకు మొగుడుగా వస్తే ఎంత బాగుంటుంది అంటారు. అప్పుడు నేను చిన్నగా వెళ్ళి ఇలాంటి అబ్బాయి ఎందుకు, ఈ అబ్బాయినే చేసుకుంటాను అని చెప్తాను. ఎలా ఉంది? బొంగులా ఉంది. ఇంకేం చేయగలుగుతాం? అన్న ఒకటేసారి చెప్తే ఎట్లా? కొంచెం టైమే నాకు. బానే ఉంది కదా ఐడియా. ఇంత ఫ్రెష్ గా లేడికెళ్ళి తెప్పించినవరా? ఇన్నే భువనగిరి నుంచి వచ్చిన. ఓ అవునా? నువ్వుగా పిల్లల ఆంధ్రలాగానే డౌట్ వచ్చిందిరా, పక్కా క్యాష్ గురించి వాళ్ళు ఉంటుందని. అవునా? నువ్వెందుకు ఎంత షాక్ అవుతున్నావు? ఆంధ్రాలోకి ఇదంతా కామనే. ఇప్పుడు నువ్వు వాళ్ళ పేరెంట్స్కి నచ్చినావు అనుకో, లగ్గం చేస్తారు. లేదా క్యాష్ కోసం పోయారనుకో, ప్రాణం తీస్తారు. అరే అట్లా భయపెట్టకరా ప్లీజ్. ఇట్ ఇస్ ట్రూరా. ఏంది? నాకు కూడా కళ్ళు. అబ్బా మా తల్లే. మా తెలంగాణలో కూడా ఇంత జల్దీ తాగరు. నేను చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించావా లేదా? అంతా బాగానే ఉంది, కానీ తీరా మా వాడు ఆడికి వచ్చిన తర్వాత మర్యాద రావణ సినిమాలో సునీల్ లెక్క ఇరక్కపోతే అదేం జరగదు. కార్తిక్ చాలా మంచోడు, మా ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చుతాడు. జస్ట్ అది వాళ్ళకి ఒక టీజర్ చూపిస్తే చాలు, మా పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేస్తారో దినం చేస్తారో. రే వస్తావా రాజమండ్రికి? అయితే మా ఫ్యామిలీ వాళ్ళని ఇంప్రెస్ చేస్తావా? నీ అమ్మ చేస్తా అంటున్నా కదా, సతాయించకట్లా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మాస్ తెలంగాణ అక్కడ మాట్లాడకు. నీ అమ్మ నీ అయ్యలు తగ్గించు. అక్కడ ఎవరైనా విన్నారనుకో టోనీ చెప్పినట్టే. బ్యాగ్ సర్దేనైతే ఎక్కడుంది? సజ్జ మీద ఉంది. ఏంటి సజ్జ మీద? అదే షెల్ఫ్. ఓ అటక మీద. సరే. రే ఏవైనా తేడా అయిందనుకో నీ తల పుట్ట. ఆ ట్రాలీ ఇవ్వు. ఏందేమో పెత్తనం చేస్తున్నా. సొంతూరు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. హలో, ఏంటి మీదకి వచ్చేస్తున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అసలే ఇది మా ఊరు, మా వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండాలి. షిట్. చేత్రి మీ బాబే అనుకుంటే చూడు. ఎక్కడ? అగో అక్కడ పైకాన ముందు పైసలు తీసుకోవడం చూడు. పైకానా ఏంటి? అదే టాయిలెట్. మరి మీ వాళ్ళు గీడెందుకుంటారు జయత్రి? ఉండొచ్చు కార్తిక్, కేర్ఫుల్ గా ఉండడంలో తప్పేంటి? బానే కథలు పడతావు కదా. ఏంటి? ఏం లేదులే పద.
ఆటో ఇట్రా భయా. హలో ఆ? ఏంటంత రూట్ గా పిలుస్తున్నావు? ఇది హైదరాబాద్ కాదు, రాజమండ్రి. ఆటో గారండి, ఇలా రండండి. ఆటో గారు. ఏంటి ఎకతాలా? కాదు, వెజ్ తాలి. ఛీ, అంటే గోదావరి వచ్చాం కదా, కొంచెం ఎగతాళి చేద్దామని. అంత వద్దులే. రాడేంటినా? అన్నా 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 జైత్రి, ఇదేంటి చెప్పబెట్టకుండా దిగింది? వెంకీ, ఏంటి జైత్రి, ఇదేనా రావడం సిటీ నుంచి? అవును. ఎలా ఉన్నావు నువ్వు? మనకేంటి, కింగ్లా ఉన్నా. పైన కిరీటం ఒకటి లేదనుకో. ఎవరో బ్రదరు? ఇతనెవరో నాకు తెలియదే. హూ ఆర్ యూ బ్రో? అబ్బా చూసాంలా, గేట్ దగ్గర నుంచి ఇద్దరు కలిసి వచ్చారు గాని. ఏంటి లవ్వా? నమస్తే భయ్యా. భయ్యానా? ఏంటి హైదరాబాదా? కాదు, జోగిపేట్. ఓ వెంకట్ ఫ్రమ్ రాజమండ్రి. ఎవరు జైత్రి, నీ దోస్తా? హా, దోస్తా? సరే సర్లే, ఎన్ని అనుకుంటావు. ఏమైంది భయ్యా? స్కూల్ డేస్లో లైన్ వేసాం. వర్కౌట్ అవ్వలేదా? మనం ఎక్కడ అంత అని చెప్పు. నీలా కొంచెం కలర్ ఉంటేనా? సరే సర్లే, నీకు పని అయిందిగా, నువ్వు హ్యాపీగా నేను. అసలు విషయం మర్చిపోయినేంటి, ఇంతకీ మనోడేనా? మనం ఓటైతేనే పని అవ్వలేదు. భయ్యేమో తెలంగాణ అన్నావు, పైగా మనోడు కాదన్నావు. సరిపోయింది. ఎంతగా ఎటు ప్రయాణం? నాయనమ్మ వాళ్ళ ఇంటికి. పాపం. ఏదైనా వెహికల్ ఉంటే డ్రాప్ చేయ కదా వెంకీ. నువ్వు అడగాల జైత్రి, నువ్వు ఒక్కదాన్ని వచ్చుంటే భుజాల మీద ఎక్కించుకుని మరీ తీసుకెళ్ళిపోయావన్నీ. నన్నెవరు ఎక్కించుకుంటారు మరి? వాళ్ళ ఇంట్లో లెక్కిస్తారు భయ్యా. పాడా వెంకీ. సర్లే, నాకు ఆర్లే దింపుతాను, పదండి. థ్యాంక్ యూ వెంకీ. వీటికేం తక్కువ ఉండదు. ఇక నుంచి దిగి నడిచెళ్ళిపోండి. అదేంటి వెంకీ? మీ బాబు గురించి తెలిసిందే కదా, చూస్తే తోల దగ్గర తీసేస్తాడు. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి. సరే, థ్యాంక్స్ వెంకీ. బాయ్రా కార్తీక్, జాగ్రత్తగా ఉండు, అసలే నీకు నోటి దోళ్ళ ఉంది. ఏంది లొడలొడ మాట్లాడతాడు, కొత్త పాత లేకుండా? మా ఆంధ్రోళ్ళు అంతే, అందరితో కలిసిపోతారు. సరే గాని ప్లాన్లు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేవు. ఇరికినా అనుకో, కేల్ కథం, దుకాన్ బందే. బంద్ లేదు, ఏం లేదు, పద. రా. వావ్, ఎంత పీస్ఫుల్ గా ఉంది కదా. పీస్ఫుల్లా? నాకేదో బూత్ బంగ్లా లోపలికి పోతున్నట్టుంది. అదేంటి కార్తిక్, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే బూత్ బంగ్లా అంటావు? లవర్ ఇంటికి వచ్చిన ఫస్ట్ టైం ప్రతి బాయ్ ఫ్రెండ్కి అట్లే ఉంటుంది. లవర్ అంటావేంటి, మర్చిపోయావా? సారీ తల్లి, నాకంతా యాదుకుంది అని పా. అంతే యాదుకుంది. జైత్రి, బావా. జైత్రి, బావా. జైత్రి. బావా, ఎలా ఉన్నావు? నాకేంటే హీరోలాగా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నాకేంటి బావా, హీరోయిన్ లా ఉన్నాను. నేనేంది మరి, జోకర్నా? ఎవడీడు? నా ఫ్రెండ్ బావా, కార్తిక్. కార్తిక్, మీట్ మై బావా. హాయ్. హాయ్. ఏంటి ఫ్రెండ్ ఏంటి ఇక్కడ? ఊరు చూద్దామని వచ్చాడు. ఊరు చూడడానికి వచ్చాడా? మనోడేనా? మనోడే. హలో బ్రదర్, పదండి వెళ్దాం. ఏం చేస్తుంటావు పట్నంలో? సాఫ్ట్వేర్. జైత్రి, ఎంత మిస్ అయ్యానే. బాగున్నామ్మా? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నానే. ఈ అబ్బాయి ఎవరే? ఇతను నా పట్నం ఫ్రెండ్ నాయనమ్మా, ఊరు చూస్తానంటేను. అమ్మమ్మ, మనోడే. ఓ మనోడేనా? రా బాబు రా, రండి.
దా ఏ జైత్రి ఇప్పుడేనా రావడం? బాబాయ్ ఇతనెవరు? ఇతను నా ఫ్రెండ్ కార్తిక్ అని ఊరు చూద్దామని వచ్చాడు. చిన్నోడా మనోడేనంట్రా. మనోడా? మరి చెప్పవే. పదా ఈరోజు అమ్మాయి వస్తాను చెప్పిందిగా. చైత్రి ఇన్నాళ్ళకి నీకు ఇల్లు గుర్తొచ్చిందా? అలా కాదు. ఎలా ఉన్నావురా? బాగుంది. ఈ అబ్బాయి ఇతను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఊరు చూడడానికి వస్తున్నాడని. హలో బాబు. హలోనా అన్నయ్య, కుర్రోడు మనోడే. అవునా? జైత్రి పిన్ని ఎలా ఉన్నావు? ఇంకెంతమంది ఉన్నారా ఇంట్లో? ఈ కుర్రాడు అతను అవన్నీ అవసరం లేదు. జైత్రి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. ఈ డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం. ఇదిగో తీసుకెళ్ళు. అది కాదు బాబాయ్, కార్తిక్ మేము చూసుకుంటాం కదా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పదరా మాడుకుందామా? పద పద. జైత్రి ఎక్కడికి వెళ్ళొద్దులే, ఫ్రెష్ అవడానికేగా. నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అవుతా. అవుతూలే గాని ఏమే వెళ్ళి మజ్జిగ కట్టుకొచ్చాయి. ఇప్పుడే తీసుకొస్తాను. మా జైత్రి నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారేంటి? అది ఒకే ఆఫీసా? కాదు. మరి ఎలా అయ్యారు? ఒకే కాలేజా? అది నాకు తెలిసి అది కూడా కాదు. మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇదిగో బాబు మజ్జిగ తీసుకో. తాగు. మీరు ఒకే కాలేజ్ కాదు, ఒకే ఆఫీస్ కాదు, మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అది అది హైదరాబాద్ లా మన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటది. అందులో దావత్ అంటే పోయినా ఆడ కలిసినాం. ఓ క్యాస్ట్ పిక్నిక్ లాగా. ఏమే అమ్మా చూసావా, జైత్రి పట్నం వెళ్ళా మనోళ్ళతోనే ఉంటుందంట. నిజమేరా, అది ఎవరనుకున్నావు? నా మనోరాలు. నేను కూడా మనోళ్ళ సోపతే ఉంటా. సోపత్ అంటే ఏంటి? అది ఫ్రెండ్షిప్ అని. ఓ సావాసమా? బాబు మీ నాన్నగారి పేరేంటి? అరుణ్. ఏ అరుణు? డి అరుణ్. డి అంటే ఏంటి? ఇంటి పేరు చెప్తే దొరికేస్తాం కదా. అది మా నాన్నగారి పేరు ధరుణ్. DARUN. ధరుణ్ మా నాన్నగారి పేరు. ధరుణా? అదేం పేరు? తరుణ్ విన్నాం గాని ధరుణ్ ఏంటి? ఏమే అమ్మా మనోళ్ళు ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు కదే. అవునరా. చిన్నోడా ఎందుకు ఆ కుర్రాన్ని అలా టెన్షన్ పెడుతున్నారు? బాబు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. థ్యాంక్స్ అంకుల్. ఒరే అల్లుడా, మాయా ఏదో తేడా కొడుతుందిరా. నాకు కూడా మాయా ఒక్కడిని ఉంచాలి. యాస్తా పేకుందా? ఉందిగా. పద వెళ్దాం. అమ్మో అమ్మో ఏం టార్చర్స్ అంటారా బాబు. ఇంత కాస్ట్ పిచ్చేంద్రా వీళ్ళకి. అవును జైత్రి ఏడుంది ఇప్పుడు? మామా టోనీ. అమ్మా అమ్మా నాతో మాట్లాడకే నువ్వు. ఏమైంది? అసలు సిటీకెళ్ళి ఏం చేస్తున్నావే నువ్వు చెప్పు. మా అది కార్తిక్. ఇంట్లో అందరికీ ఉన్న ఈ కాస్ట్ పిచ్చి నీకుండకూడదన్న ఉద్దేశంతోనే చిన్నప్పటి నుండి జాగ్రత్తగా చూస్తూ వస్తున్నా. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ ఉన్నంత వరకు లేని కాస్ట్ పిచ్చి హైదరాబాద్ వెళ్ళగానే ఎలా వచ్చిందే చెప్పు. సారీ అమ్మా. అందరిలా నా కూతురు ఉండకూడదు అనుకున్నా. అంతెందుకే నీకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తే అయినా కనీసం వీళ్ళు మారతారేమో అనుకున్నా. కానీ నువ్వేమో కాస్ట్ కాస్ట్ అని చేస్తున్నావు. ఛా! అమ్మా నువ్వు నిజంగానే నాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నావా? అదేనే నా లైఫ్ అంబిషన్ కూడా. అదేంటే కోపడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు? నీకు ముచ్చట చెప్పాలనే. ఏంటే తెలంగాణ మాట్లాడుతున్నావు? ముందు చెప్పేది వినమ్మా. యాక్చువల్లీ నేను కార్తిక్ ఎప్పుడో కలిసాం హైదరాబాద్లో. ఏం మాట్లాడుతున్నావే?
నాకు కార్తిక్ అంటే చాలా ఇష్టం అమ్మా. ఇందాక మనోడన్నా? నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా. ఏం ప్లానో ఏమోనే, భయమేస్తుంది. ఏమైంది? దేనికి భయం? అమ్మా అన్ని వంటలు చేసింది కదా, టేస్ట్ ఎలా ఉంటుందని భయపడుతుంది. నీ వంటకు వంకలేంటే చాలా అద్భుతంగా వండుతావు. తీసుకురండి తిందాం. తీసుకొచ్చా అమ్మా. సరే. ఏమవుతుందో ఏమోనే. నేనున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకమ్మా. ఏడున్నా జైత్రి ఇంతసేపు? నన్ను ఒక్కన్నట్లు వదిలేక జైత్రి, నువ్వు ప్యాక్ అయిపోతుంది నాకిడా. నువ్వు ఓంగనే మీ వాళ్ళు చుక్కలు చూపిటరు తెలుసా, దమ్ దమ్ చేసారు జైత్రి నీకు ఎట్లరికి అది ఇదని. ఏం చెప్పా? అదే ఆ వాట్సాప్ గ్రూప్. అమ్మయ్యా ఫోన్లే. నన్ను ఒక్కన్నట్లు వదిలేక జైత్రి ప్లీజ్ మీ వాళ్ళ కాడ. నువ్వు ఉండాల్సిందే వాళ్ళ మధ్య, వాళ్ళని ఇంప్రెస్ చేయమని చెప్పాను కదా. ఏంది చేసేది? బాబు నువ్వేంటి ఇక్కడ? భోజనాలకి పిలుద్దామని. సరేలే, భోజనానికి రా అయ్యా, పొట్ట నిండా తిందువు గాని. సరే అండి. ఏమే వచ్చేటప్పుడు ఫ్యాన్ కట్టేసిరా, అసలే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఏం చూస్తున్నావు? ఫ్యాన్ కట్టేయడం ఏంటి? అది మన కుక్క పిల్లనా పారిపోవడానికి? కట్టేయమంటే ఆపేయమని. అదేదో బందే అని చెప్పొచ్చు కదా. నువ్వు పద. కట్టే అంటేందో. ఏంది నీ అమౌంట్ ఏంట్రో? ఏం తక్కువయ్యాయా? మీకు అలా అర్థమైందా? ఇవన్నీ ఇంకా చాలా తక్కువ బాబు. చుట్టాలు వస్తున్నారేంది ఇంటికి? అందరూ ఇక్కడే ఉన్నారు కదా. నేను తినలేని నీ అన్నం, సస్తా ఇవన్నీ తింటే. సావు కానీ తినే సావు. చిన్నోడా ఏంటా మాటలు? నువ్వు తినగలవు బాబు. చూడ్డానికి అన్నీ ఉంటాయి కానీ ఒకసారి తినడం స్టార్ట్ చేస్తే తింటూ ఉంటే అన్ని మెల్లగా అయిపోతాయి. తినే తినే. ఇదిగో. ఇప్పుడే అంతనం తిన్నా కదా, మళ్ళా స్వీటా? మా దగ్గర భోజనాల తర్వాత స్వీట్ మస్ట్. నా పుట్టలో ఖాళీ లేదు జైత్రి. ఖాళీ లేదంటే ఎట్లా? ఖాళీ చేసుకో, తిను. పర్లే పర్లే. బాగుందా? బావు ఇంత అన్నం తిండి పెట్టి చంపిరేంది అమ్మా. ఏరా అబ్బాయి, ఆటొచ్చా? ఏ మాట? అమ్మా నాన్న ఆట. అమ్మా నాన్న ఆట? మరి లేకపోతే నీతో ఏం ఆట ఆడతాం? పేకాటనా? వచ్చా? రాదు. రాదా? మనోళ్ళందరికి వచ్చుండాలే. అంటే మా ఇంట్లో అందరు ఆడతారు, నాకు రాదు. ఓ నేర్చుకుంది కానిలే మెల్లగా. పందెం ఎంత వేస్తాం? పందెమా? ఏటి మాయా, పట్నం కుర్రాడు సాఫ్ట్వేర్ 10,000 తగ్గడు. 10,000? 10,000. ఇది కాదు, అవతల పెట్టి చెప్తా. అవును బెదరా, ఏ హీరో ఫ్యాన్ ఏంటి? ఏ హీరో ఫ్యాన్ కాదు గాని అన్ని సినిమాలు చూస్తూ ఉంటా. ఏటి నువ్వు మా ప్రకాష్ బాబు ఫ్యాన్ కాదా? ప్రకాషా? థండర్ స్టార్ ప్రకాష్. వానికి యాక్టింగే రాదు, వానికి ఫ్యాన్ ఏంది? ఆడు మనోడు. మనోడు ఏంటి సినిమాల్లో ఉన్నాడంటే మనకు పేరు కాదు. ఏంది చెడ్డ పేరా? మంచో చెడ్డో ఆడు మనోడు. మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోవాలా. ఆడు సినిమాకి జనాలు రాకపోయినా బ్యానర్లు కడతాం, కటౌట్లు పెడతాం. నువ్వు అలా మాట్లాడకూడదు. ఆడు ఆడు మనోడు. సారీ అండి, సారీ. షో షో. కార్తిక్, నువ్వా? మీ బాబాయ్ అనుకున్నా. వాళ్ళేం చేశారు? ఏం చేశారా? పేకాట అని చెప్పి 50,000 నాకు ఇచ్చినారు. బజ్జీలు చేశారు, తిందాంరా. ఏంది బజ్జీలా? ఇందాకే లంచ్ అయింది, తర్వాత స్వీట్ అయింది, మళ్ళా బజ్జీలు ఏం జైత్రి? ఇక్కడ ఇంతేలే, పద. నా వల్ల అవ్వ జైత్రి. అత్తయ్య గారు, రాత్రికి వంట ఏం చేయమంటారు? పప్పుచారు కాసి కోడిగుడ్డు పొరుటయ్యి, చుట్టం ఉన్నాడు కదా. అలాగే. అక్క, బజ్జీలు భలే ఉన్నాయి కదా. అవునే, దీనికి ఎప్పుడు తిండి చేసానంటే. బాబు ఓ బజ్జీ తీసుకో.
కారం అవుతుంది. ఏమైంది బాబు? కారం అవుతుంది. కార్తిక్ ఎవరైనా నీళ్ళు ఇవ్వండి. ఇంకా రాదేంటిది? అయ్యే త్వరగా రావే. అమ్మా ఏంటి ఒక్క బాటిల్ కూడా నింపలేదు? ఉండవే, ఎందుకుంటాయి? అదేంటమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు బాటిల్ నింపెట్టమని? ఎందుకంటే నా పైన అరుస్తారు? అస్తమానం నేను నింపి పెడతాను, మీరందరూ తాగి ఖాళీ చేసి పెడతారు. మళ్ళీ ఎవరైనా నింపుతారా? కారం అవుతుంది. మొత్తం నీళ్ళని మా ఆయన తాగేస్తున్నాడక్క. వదినా నేను ఎప్పుడు నింపుతా కదా. నింపితే ఏవి? కాలం అవుతుంది. ఎరా నింపలేదా? అది అలాగంటావు, నాకెప్పుడు చెప్పావు నువ్వు? అన్ని పనులు నేనే చేసుకొని చావాలి, ఒక్కరికి బాధ్యత లేదు. అమ్మా నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నింపుతున్నాను కదమ్మా. నీ అమ్మ నాకు కారం అవుతుందంటే మీ డిస్కషన్ ఏంది? కార్తిక్ షిట్. ఏంటి బాబాయ్ ఎంత పెద్ద బూతు మాట అన్నాడు తెలుసా? అవ్వా, ఇలాంటి మాటలు మన వాళ్ళు ఎప్పుడైనా అంటాం విన్నావా? మరి మన వాళ్ళ పరువు అట్లా కాదు, ఏదో తెలియకన్నా ఇడిచిపెట్టురి కదా. నువ్వు మనోడు కాబట్టి వదిలిపెడుతున్నావు, లేదంటే చంపేసేవాళ్ళం. ఏంది నీ అమ్మకేనా? భగవంతుడా, వీడు పాపిస్తున్నారు పడిపోను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు. నీ వల్ల మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది బూతులు. జేత్రి చెప్పు, జేత్రి నువ్వేనా? నాన్న వాళ్ళ సైడ్ ఆ మాట కొంచెం కామన్ నాన్న. కామనా కాకరకాయ? ఏయ్ నువ్వు వెళ్ళు బాబు. రేయ్ నువ్వు ఆటో పురమాయించరా. అలాగే ఎక్కడ ఉన్నావురా? చెప్పేది వినండి నాన్న. తెలంగాణలో మాట కొంచెం కామన్, అందుకే అలవాట్లో వాడాడు. వదిలేయండి కదా. అలా ఎలా వదిలేస్తావమ్మా? నాన్న మనవాడు కదా నాన్న, ఆ మాత్రం ఛాన్స్ లేరా? వదిలేమంటావా? ప్లీజ్ అంకుల్స్, ప్లీజ్ ఆంటీస్, బామ్మ ప్లీజ్. మనోడు కాబట్టి, అందులో జైత్రి ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నా. అదే పనిగా ఇంకోసారి బూతులు మాట్లాడమనుకో చీరేస్తా. ఈవిడెవరో చెప్పు. నీ అమ్మ. మీ అమ్మగారు అనాలి. మీ అమ్మగారు, మీ అమ్మగారు, మీ అమ్మగారు, మీ అమ్మగారు. లోపల రా. ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అమ్మో. సారీ ఆంటీ. కష్టమే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఇక్కడ గారు రండి రెండు ఆడియేస్తే ఏదైనా ఓకే. నీకింకా తిక్క కుదిరినట్లేదు. చిన్నప్పటి నుంచి మనకు తీట ఎక్కువేగా. ఏం ఎక్కువ? తీట. ఏంటి సైన్ తీటానా కోస్ తీటానా? పాపా తీట అంటే అది, తీట అంటే ఎట్లా చెప్పాలి? తీట అంటే మీ భాషలో దూలా అని. అది నీకు చాలానే ఉందిలే. థ్యాంక్స్. ఇంప్రెస్ చేయమని చెప్తే పరువు తీస్తున్నావు. ఇలా అయితే ఎలా వర్కౌట్ అవుతుంది? కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి ప్లీజ్. కలిసే దేకో. హైదరాబాద్ లో సెట్ అయిపోయినట్టేనా? అయినట్టే అమ్మా. ఇప్పటికైనా వంట నేర్చుకున్నావా లేదా? అబ్బా అదొక్కటి మాత్రం మేనేజ్ చేసుకుంటున్నా పిన్ని. ఇంకెన్నాళ్ళే పెళ్ళిడు కూడా వచ్చేసింది, ఇప్పటికే నేర్చుకోవాలి కదక్క. ఆ బాబు ఈరోజు మా మరిది గదిలో పడుకో. రారా అబ్బాయి రా. అబ్బో వాళ్ళకెందుకండి శ్రమ? నాకు మెత్త ఇంకా చాప ఇస్తే నేను మిద్దె మీదకి వెళ్ళి పడుకుంటాను. దేని మీద? అదే టెర్రస్ మీద. ఓ మేడ పైన. అదే మేడ. ఓ మరి మెత్తంటే? మెత్తంటే దిండమ్మా. దిండా? మరి దిండనొచ్చు కదే. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. సరే అట్లనే కప్పుకోవడానికి చెద్దరిస్తారా? చెద్దరంటే అదే బ్లాంకెట్. ఓ దుప్పటా అక్క. జైత్రి అలాగే దుప్పటి తెచ్చి అబ్బాయికి ఇచ్చేవే. ఈ అబ్బాయి మాట్లాడేది ఏం అర్థం కావట్లేదు అక్క. అవును ఏందో ఏమో. అప్పుడో రోజు వాయే. ఛే ఇదిగో. ఏమైంది టెన్స్డ్ గా ఉన్నావు? అప్పుడో రోజు అయిపోయింది జైత్రి, నేను వీకింది ఏం లేదు. ఇట్స్ ఓకే కార్తిక్, ఇప్పుడే వచ్చావు కదా, అప్పుడే ఎలా ఇంప్రెస్ చేస్తావు? ఐ కెన్ అండర్స్టాండ్ లే. థ్యాంక్స్ జైత్రి. అలా అని రేపు కూడా ఏదైనా పెంట పెట్టావనుకో, ఎక్కువ ఆలోచించకుండా ఇంకా పడుకో. రేపు వస్తే చాలా పనులున్నాయి, ఓకేనా? నీ అమ్మ దీనికంటే దీని ఇంట్లోనే నయం. చెప్పేదో క్లారిటీగా చెప్తారు.
పొద్దు పొద్దు నొరుతావేం జయత్రి? అవును, అన్నిసార్లు ఎందుకు కాల్ చేసినావు? అరే ఈరోజు నాయనమ్మ బర్త్డే కదా, తను లేచినప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి. పండ్లు తోముకోవద్దా? అంత టైం లేదు, పద. ఏరా అబ్బాయి, రాత్రి బాగా నిద్ర పట్టిందా? లేదా మమ్మల్ని మిస్ అయ్యావా? లేదు. లేదా? అయ్యాను. ఇందాకేగా మిస్ అవ్వలేదన్నది. ఇలాతో ఏం పంచాయతీ రా నాయనా. బాగా ఎక్కువ ఆడేసుకుంటున్నామయ్యా. ఏం పర్లేదురా, మనోడే. రండి రండి రండి. హ్యాపీ బర్త్డే నాయనమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ బర్త్డేనే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మమ్మా. కార్తీక్, నువ్వు కూడా చెప్పు. బామ్మ హ్యాపీ బర్త్డే. అమ్మా అమ్మా. అత్తయ్య గారు, అమ్మేంది ఇంత సోపు నిద్రపోతుంది? నాకెందుకో నిద్రపోతున్నట్టు అనిపించట్లేదు మాయా. అత్తయ్య గారు ఎంత పని చేశారండి. ఎంత పని చేశారండి. అక్క చూసావా, పుట్టినరోజు నాడే వెళ్ళిపోయింది. అదే కదా, ఏం చెప్పకుండానే వెళ్ళిపోయారండి. చెప్పబెట్టుకునే రాత్రి వెళ్ళిపోయావా అమ్మా? వీళ్ళ మన పేరు రాయకుండానే పోయావా అమ్మా? ఏంట్రా, ఏమైంది? ఎవరన్నా పోయారా? నువ్వే పోయావనుకున్నాం కదనే. ఆయన ఇంతమంది అరుస్తున్నా లేవలేదేంటమ్మా? ఎంత భయపడిపోయామండి. ఏంటి అత్తయ్య గారు ఇదంతా? రాత్రి నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూసి పడుకునేటప్పటికి లేట్ అయ్యిందర్రా. ఈ వయసులో నీకు నెట్ఫ్లిక్స్ అవసరం ఏంటే? ఏం సిరీస్ అమ్మమ్మా? ఇమిలీన్ ప్యారిసేనా? సరే గాని రాదు. ఓకే. హ్యాపీ బర్త్డే నాయనమ్మ. అవునరా, నా గిఫ్ట్ అది. నువ్వు లేసావు, అదే గిఫ్ట్. ఇదెక్కడ దిక్కుమాలిన ఫ్యామిలీ రా అయ్యా. చా, టైం అంతా వేస్ట్ అవుతుంది, ఎవరిని ఇంప్రెస్ చేయలే. మా మీద మొక్కలకు నీళ్ళు వస్తున్నట్టుంది. ఫస్ట్ మామతో స్టార్ట్ చేద్దాం. నమస్తే అంకుల్. ఆ పైప్ ఇవ్వండి. పర్లేదు బాబు. అయ్యో పర్లేదు, ఇటు ఇవ్వండి. ఇంట్లో పేరెంట్స్ కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాం అంకుల్? నేను ఇంటికి పోయినప్పుడు మా అమ్మాయికి రెస్ట్ ఇచ్చి మొత్తం నేనే పని చేస్తా. ఏంటి? అదే మా అమ్మ నాన్న అంకుల్. పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. పేరెంట్స్ అంకుల్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంకుల్. అదృష్టం కొద్దీ మన వాళ్ళందరికీ తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువే. మన క్యాస్ట్ లో నాకు నచ్చే క్వాలిటీ కూడా అదే. ఈడ కూడా క్యాస్ట్ పిచ్చేంద్రా అన్నైనా. ఏంటి బాబు? ఏం లేదు అంకుల్. అంకుల్ నేను నెలకి 2 లక్షలు సంపాదిస్తా. 50,000 మాత్రమే నా ఖర్చులో ఉంచుకొని కత్తిమయ్య అన్ని మా ఇంట్లోకే పంపిస్తా అంకుల్. అంకుల్ వచ్చే నెల హైక్ వస్తే 4 లక్షల్లాగా వస్తాయి అంకుల్. అంకుల్ సెట్టు, మామ సెట్టు. ఇప్పుడు ఎవరు? అత్త వస్తున్నా. ఆంటీ ఏం వండుదాం? నీకెందుకు బాబు శ్రమ, నేను వంట చేస్తానులే. ఆంటీ నేను వంట సూపర్ వండుతా. బచ్పన్కేళ్ళి మా అమ్మ నేర్పిస్తుంది నాకు. బచ్పన్ అంటే? బచ్పన్ అంటే చిన్నప్పుడు ఆంటీ. ఓ చిన్నప్పటి నుండా? నాకు కూడా వంట చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం బాబు. మా జైత్రికి కూడా అలాంటి అబ్బాయినే చూడాలనుకుంటున్నాం. దానికి అసలు వంటే రాదు తెలుసా, కిచెన్ లో కూడా ఎప్పుడూ రాదు. నాకు తెలుసా ఆంటీ, జైత్రికి వంటే రాదు, అందుకనే రోజు నేను వండి పెడుతున్నా. నువ్వు వండి పెట్టడం ఏంటి? అదేదో ఇద్దరు కలిసినట్టే మాట్లాడుతున్నావు. అది ఆంటీ మేము కొంచెం గెట్ టుగెదర్కి వస్తాం కదా ఆంటీ, అప్పుడు జైత్రి ఎప్పుడూ కిచెన్ కి దూరంగానే ఉంటుండే, అట్లా తెలుసు నాకు. ఓ సరే గాని ఆంటీ నేను వెళ్ళి ఆలుగడ్డలు కట్ చేస్తా. సరే. ఏంటబ్బాయ్ ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు? బామ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మమ్మనే ఆదికొస్తుంది తెలుసా. మొన్ననే పోయిందనుకోండి. బామ్మ మిమ్మల్ని అమ్మమ్మ అని పిలవచ్చా? నిక్షేపంగా పిలువు. అవును బామ్మ. తాత ఎట్లుంటుండే? టీవీగా ఉండేవాడు.
అవునా? 6 అడుగుల ఆజానుబాహుడు. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తా. పర్లేదు. పర్లేదు బాబు, అయ్యో నేను పర్లేదు ఆంటీ, నేను హెల్ప్ చేస్తాను. సరే పట్టుకో. ఆంటీ ఆంటీలా కనిపిస్తున్నానా? నేను ఆంటీలా కనిపిస్తున్నానా? అయ్యయ్యో లేదు లేదు, మీరు సినిమా హీరోయిన్ లా ఉంటారు తెలుసా? మరి సినిమాలలో పక్కా ట్రై చేయాలి. ఊరుకో బాబు, మా ఆయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడా ఆంటీ? మీరు ఇంత అందంగా ఉంటే ఒప్పుకోవాల్సిందే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరాలి కదా. అవునా? ట్రై చేయాల్సింది కదా. అవునా? సరే, ఒక హాఫ్ అన్ అవర్లో తాగండి. అవునా? రే తమ్ముడు. అన్నయ్య. అమ్మా సరే వస్తానమ్మా ఖచ్చితంగా. చెప్పండి. గోడంకి స్టాక్ వచ్చిందంట, అర్జెంట్ వెళ్ళాలి. పదండి. అదేంటండి, ఈవినింగ్ అత్తయ్య గారి బర్త్డే పార్టీకి కేక్ తీసుకురావట్లేదు ఏంటి? సరే నువ్వు చెప్పింది తీసుకొస్తాను. అల్లుడున్నాడు కదా. ఎరా మాయా కేక్ తెస్తావా? లేదు మాయా, అమ్మ ఇప్పుడు ఏదో అర్జెంట్ పని చెప్పింది, వెళ్ళాలి ఇంటికి. వస్తా. మరి ఇప్పుడు ఎలా అండి? అత్తయ్య గారు ఫీల్ ఎవరు కేక్ లేకపోతే? మనం తినే కేక్ ఆమె ఎందుకు ఫీల్ అవుతుంది? ఆమె పేరు చెప్పుకొని మనమే కదా దొబ్బి తినేది. ఊరుకోండి, మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. సిగ్గుపడుతున్నావా? నానా మేం వెళ్తాము. కార్తీక్ కూడా ఎలాగో ఊరు చూడలేదు కదా. ఎలా వెళ్తారు? ఎలాగోలా వెళ్తాంలే నానా. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. పద. వెన్నుపోటు పొడిచిన వెనకాల ఎక్కించుకుని తిరగాల్సి వస్తుంది. కర్మ. వెంకీ, ఈ కారు ఎవరిది? అరే, రాజమండ్రిలో మనకు పెద్ద కార్ల బిజినెస్ ఉంది కదా, తెలీదా? సరే గాని నన్ను డ్రైవర్ కింద వాడేస్తున్నావు అనమాట. అదేం వెంకీ, చిన్నప్పుడు నా కోసం ఏమైనా చేస్తాననేవాడివి. చూసుకో బ్రదరు, లైన్ వేసిన నన్నే డ్రైవర్ కింద వాడేస్తుందంటే రేపు నీకెన్ని చుక్కలు చూపిస్తుందో. సర్లే కానీ బండితి, కార్తిక్కి రాజమండ్రి మొత్తం చూపిద్దాం. ఎదుటోడు బద్ధశత్రువైనా మర్యాదలకేం లోటు రానవాళ్ళే. ఎక్కండి కారు. అబ్బో, హే, చిన్నప్పుడు ఈ ప్లే గ్రౌండ్ లోనే ఆడుకునే వాళ్ళం. గీదా? యా, యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలో స్కూల్ కూడా ఉండాలి కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. భయ్యా, ముందు గుంటుంది చూసుకో. గుంట ఎక్కడా? అదిగో అక్కడే ముందు. చెప్పినా కదా భయ్యా గుంటుందని. వారిని గొంతంటే ఇక్కడ ఫిగర్ అని, అదే అమ్మాయి అని. ఓ సారీ గైస్, సారీ. బాగుంది కదా? బాగుంది. ఈ దైద్రాలు చూడడానికి ఇంకా బతుకున్నట్టున్నాను నేను. ఎలా ఉంది ఊరు? చాలా బాగుంది బ్రో, పీస్ఫుల్ గా. అవును, అవి ఎప్పుడైతే బ్రో? అంటే అవే అవే అంటే అవే బ్రో. ఓ, రికార్డింగ్ డాన్స్లా బ్రో? జాతర అప్పుడు పెడతారేమో కదా. అలాగే ఉండదు బ్రో, మా వాళ్ళకి ఎప్పుడు మూడెత్తే అప్పుడే పెడతారు. మొన్నటికి మొన్న అంబేద్కర్ జయంతికి కూడా రికార్డింగ్ డాన్స్ పెట్టించాం. ఏంది అంబేద్కర్ జయంతికా? ఏం మాట్లాడుతున్నారు? అదే రికార్డింగ్. ఏం లేదు, ఏదో రికార్డింగ్ అన్నారు. అదే ఇక్కడ ఏ హీరోకి ఎక్కువ కలెక్షన్ రికార్డు ఉందా అని మాట్లాడుతుండే. నీకెప్పుడు అదే గొల్ల. పదండి. బాగానే మేనేజ్ చేసావు భయ్యు, దీంతో ఎలా ఎగుదాం అనుకున్నాను. పర్లేదు, నాకైతే ఓకే. మరి మీ సంగతి చెప్పండి. కుర్రోడైతే మంచోళ్ళలాగే ఉన్నాడన్నయ్య. నాకు కూడా అండి, చూసారుగా అబ్బాయి అందరితో కలిసిపోయే మనస్తత్వం. చెడలవాట్లు కూడా ఏమీ లేనట్టున్నాయి అత్తయ్య, మీరేమంటారు? అవునే, పైగా మంచి జీతం కూడాను. అన్నిటికన్నా ముఖ్యం ఆడు మనోడు. అమ్మా, మరి నువ్వేమంటావు? తొందరగా కేక్ కట్ చేద్దాం అంటాన్రా. జైత్రి కూడా రానివ్వమ్మా. అబ్బా, వీళ్ళు జైత్రికి ఏదో సంబంధం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా?
ఏరా అబ్బాయి ఆడ నించున్నావే రా రా బాబు. మా అల్లుడు లేక ప్యాకాట్లో ఒక హ్యాండ్ తగ్గిందయ్యా. ఆడ ప్లేస్లో నువ్వు వస్తావా? అమ్మో వద్దండి. ఏంటి నాకు అల్లుడు అవ్వా? అల్లుడా? అబ్బా కొందన బొమ్మలాగా ఉన్నావే. ఎంత ముద్దొస్తున్నావే, నా దిష్టే తగిలెట్టుంది. తొందరగా దానికి పెళ్లి చేసేయాలక్క. అదేం పిన్ని అంత మాట అనేసావు? ఏ తప్పేముంది, పెళ్లి చేసేయాలి కదా. ఏం బాబు? చేసేయాలి, చేసేయాలి. అందరం కేక్ కట్ చేద్దామా? పదండి. పక్కా చెప్తున్నా, మీ ఇంట్లో నీకేదో సంబంధం చూసారు. నీకెలా తెలుసు? నా చెవులతో అయినా జయత్రి. అయితే ఇంకా లేట్ చేయకుండా మన విషయం చెప్పేయాల్సిందే. జయత్రి ఆగు. లంగా ఉన్నిలేంటి జయత్రి ఇంత బుజ్జిగున్నావు? ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి, నీ పొగడతలేంట్రా బాబు. పద వెళ్దాం. నేను రాను. ఏమైంది? నాకు భయం, నేను రాను. భయం అంటే ఎలా? ఏమైంది నానా? నేను సూటి ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తావా? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? నాన్న అది మీ ఇద్దరు ప్లాన్ అంతా అర్థమైపోయింది, అది వర్కౌట్ అయిపోయింది. అవునరా, ఈ అబ్బాయి ఇంట్లో అందరికి బాగా నచ్చాడు, అది చెప్దామనే వచ్చాం. బాబు నువ్వు మీ ఇంట్లో మాట్లాడితే మీ పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం ఆగు, అసలు ముచ్చట చెప్పు. ఓ పెళ్లి కొప్పేసుకున్నారనేసరికి మర్చిపోయాను. ఏం చెప్పాలి? నాన్న మీకు కార్తిక్ ఎందుకు నచ్చాడు? మనోడు కాబట్టి. మనోడే అయితే ఏ ఎదవకైనా ఇచ్చి పెళ్లి చేస్తారా? నిన్ను కాదు. అలా ఎలా చేస్తానరా? అబ్బాయి మంచోడా కాదా, నిన్ను బాగా చూసుకుంటాడా లేదా అని చూస్తాం కదా. పైగా మనోడే. ఒక్కవేళ కార్తిక్ మనోడు కాకపోతే బిల్డింగ్ మీద నుంచి తోసేస్తాం. ఏం మాట్లాడుతున్నావు జైత్రి? అవునా, కార్తిక్ మనోడు కాదు. అనయ్య బిల్డింగ్ మీద నుంచి తోస్తామంటావా? నువ్వు ఆగరా. నాన్న కార్తిక్ మంచోడని అందరికి నచ్చాడు, ఇప్పుడు మనోడు కాదనేసరికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మనోడు కాకపోతే ఎలా అమ్మా? మన పరువు ఏం కావాలి? మీకు పరువు ముఖ్యమా, నా సంతోషం ముఖ్యమా? పరువే పరువే. రేయ్ నువ్వు కిందికి వెళ్ళు. అది కాదన్నయ్య, నువ్వు వెళ్ళరా. నీ సంగతి చెప్తానే. వెళ్ళు. నాన్న నువ్వు ఇలా చేస్తావు అనుకోలే చైత్రి. నేనేం తప్పు చేయలేదు కదా నాన్న. కానీ మీ ఇద్దరు పెళ్లి చేస్తే మా తప్పు అంటారు. నలుగురు తలెత్తుకుని ఎలా తిరగాలి నేను? మీ కూతురు చాలా ఆనందంగా ఉందని గర్వంగా తిరగండి అంకుల్. ఆలోచించండి నాన్న, కార్తిక్ ని పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు నాన్న. వాళ్ళ ఇంట్లో కలిసావా నువ్వు? మరి వాళ్ళ క్యాష్ ప్రాబ్లం లేదా? లేదా అంకుల్, మా వాళ్ళు మంచోళ్ళు, అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. అంటే ఏంటి? నువ్వు ఉండు. సరే మీరేమంటారు నాన్న? నలుగురు ఏమనుకుంటారో జైత్రి? నాకు ఇంట్లో ఉన్న 5 ముఖ్యం, ఆ 4 సంగతి తర్వాత చూడొచ్చు. ఈ విషయం బామ్మకు తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. పొద్దున జస్ట్ నిద్రపోయిందంతే, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే. నాన్న మాట్లాడతాను, తప్పుతుందే మాట్లాడతాను. సెట్ అయినట్టేనా? నాన్న ఒప్పుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఏం మాట్లాడుతున్నావురా? అంత పని చేసిందా అది? ఉండు, దాని పని చెప్తాను. చాయ్లో పంచదార తక్కువైంది కదా. అమ్మో గౌరవం ఉంది. అరే ఏందిరా, నీకేమో ఆంధ్ర వస్తుంది, ఇంకేమో తెలంగాణ వస్తుంది, మీ ఇద్దరు చూసిన తలకాయ వస్తుంది. నీకేంద్రా అని వచ్చేది? మాకు కదా 3 నెలలు అయింది, వాళ్ళ ఇంట్లో సపోర్టే చేస్తలేరు. ఒప్పుకుంటారో ఒప్పుకోరో. అరే నువ్వేంద్రా అయితే టెన్షన్ తీసుకుంటున్నావు? నేను పోయి 2 దండలు చేస్తాను, తాళి తీసుకురా, యాదగిరిగుట్ట పోదాం. ఎందుకు యాదగిరిగుట్ట లాంగ్ అనుకుంటున్నావా? సరే అమ్మపల్లి పోదాం. అరే లేచిపోమంటున్నావా? ఇట్లాంటి లత్కోరాడలు ఇచ్చినావు అనుకో, చాయ్లో బన్నును ముంచినట్టు ముంచుతా. ఎంత కష్టమైనా మా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం కానీ
సైలెంట్ గా మాత్రం చేసుకుని వాళ్ళని కష్టపెట్టు. అయినట్టే. మా నాన్న కాల్ చేస్తున్నారు. అరే రారా బట్టలు చదువుకుందాం. ఏముంట్రా? నాన్న నాన్న అది నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. కార్తీక్ ఒప్పేసుకున్నారు. ఏమన్నావు నువ్వు? అన్నానులే, ఇప్పుడు ఎందుకు అది? మరి పద దావతిద్దు. ఇక డైరెక్ట్ లగ్గం దావత్. కంగ్రాట్స్. కార్తీక్ ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నా. అబద్ధం చెప్పకు, నువ్వు సినిమా చూస్తున్నావు అని నాకు తెలుసు. సౌండ్ వినిపించింది. ఇప్పుడు ఏమైంది చైత్రి? అరే మన పెళ్లి ప్లాన్ చేయాలని ఎప్పటి నుంచి చెప్తున్నా, స్కిప్ చేస్తున్నావు. ఇప్పుడు చేద్దాం కదా. అవన్నీ నాకే మేరక చైత్రి, నువ్వే చూడు. పెళ్లి నువ్వు నేను చేసుకుంటున్నాం కదా, మన ప్లాన్ కూడా కలిసి చేయాలి కదా. అయినా మనోళ్ళు పెళ్లి కొప్పుకున్నారు కానీ పెళ్లి ఎప్పుడు అని డిస్కషన్ పెట్టినరా? అప్పుడు చూసుకుందాంలే. ఆ డిస్కషన్ ఏ టైం కన్నా రావచ్చు, మనం ప్రిపేర్డ్ గా ఉండాలి కదా. ఏ టైమో కదా, ఆ టైంలో చూసుకుందాంలే. మా నాన్న కాల్ చేస్తున్నారు. మీ అయ్యేమైనా సీసీ కెమెరాలు పెట్టిండా? కరెక్ట్ టైంకి కాల్ చేస్తాడు. నాన్న. అమ్మా చైత్రి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కలుద్దాం అనుకుంటున్నారా? ఓ సూపర్ నాన్న. మరి ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఎక్కడికి? వైజాగ్ రా. ఓ అడిగి చెప్తాను నాన్న. సరే అమ్మా, కనుక్కొని చెప్పు. ఏమైంది? మీ ఫ్యామిలీని కలుస్తా అంటున్నారు. అవునా? ఎప్పుడు వస్తున్నారంట? అంటే వాళ్ళు రారంట, మిమ్మల్ని వైజాగ్కి రమ్మన్నారు. ఏంది వైజాగ్ దాకా రావాలనా? గంత దూరమో లేడొస్తారు చైత్రి, మీ వాళ్ళని రమ్మనొచ్చు కదా. వైజాగ్ నుంచి జోగిపేట ఎంత దూరమో, జోగిపేట నుంచి వైజాగ్ కూడా అంతే దూరం. ఒకసారి అడగొచ్చు కదా. సరే నేను మాట్లాడతాగు. హలో అమ్మా. చెప్పు బిడ్డ. అమ్మా జైత్రి వాళ్ళ ఇంట్లో మనని కలుస్తారంట. అవునా? ఎప్పుడు వస్తున్నారు జోగిపేటకి? అంటే అమ్మా వాళ్ళే మనని వైజాగ్ రమ్మంటున్నారు. ఏంది వైజాగ్ పోవన్నా? ఏంది వాళ్ళు రారా? అంటే అమ్మా ఈడున్న పనులకు మేమేడొస్తాంరా, వాళ్ళనే జోగిపేట రమ్మను. అమ్మా అది మాట్లాడక పెట్టే. ఏమైంది? వాళ్ళే మిమ్మల్ని జోగిపేట రమ్మంటున్నారు. మా వాళ్ళేమో మిమ్మల్ని వైజాగ్కి రమ్మంటున్నారు. ఇప్పుడు ఎట్లా? నువ్వు సిద్ధాంతి, వీడో వేదాంతి. హెల్ప్ చేస్తాడని తీసుకొచ్చావు, వీడేమో ఇంటి బయట గుర్కాలో కూర్చుని నిద్రపోతున్నాడు. ఏం అచ్చగారు దొరికిందా నీకు? అరే ఏమన్నాడు? అదృష్టవంతుని అంటున్నాడు. నిజం చెప్పు, తిట్టాడు కదా? అది ఇట్నా గయ్యాలన్నా. కార్తీక్ అరే సొల్యూషన్ చెప్పరా అంటే పుల్లాలు పెడతావేంద్రా? ఓకే, మీ వాళ్ళు వైజాగ్ పోరు, మీ వాళ్ళు జోగిపేట పోరు. అయితే ఇద్దరు హైదరాబాద్ రమ్మని చెప్పండి. హైదరాబాద్ మాకు దగ్గరనే. మాకు దూరం అవుతుంది కదా. కూతురు పిల్లలంగా రారా? కొడుకు పెళ్లి కోసం వాళ్ళు రాలేరా? బుల్షిట్. పెళ్ళంటే రారు, నీ హెల్త్ బాగాలేదంటే. అమ్మా చైత్రి. నాన్న నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు నాన్న, ఒకటే దగ్గు జ్వరం. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? టాబ్లెట్ ఇచ్చాడా? ఇచ్చారు, కానీ గుర్తుందా నాన్న, చిన్నప్పుడు నాకు ఇలాగే ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు మీరు నా పక్కనే ఉండి చూసుకున్నారు. ఒక తడి క్లాత్ నా ఫోర్ హెడ్ మీద పెట్టి టైంకి టాబ్లెట్స్ ఇస్తూ, గంటకోసారి టెంపరేచర్ చెక్ చేస్తూ ఎంత బాగా చూసుకునేవారో. ఇప్పుడేమో నేను ఇక్కడ ఒక్కదాన్నే. అలా బెంగెట్టుకోకమ్మా, వచ్చేయమంటావా? పర్లేదు నాన్న, మీకెందుకు ఇబ్బంది లేండి. సాయంత్రం బయలుదేరుతాను, సరేనా? థ్యాంక్ యూ నాన్న. హలో అమ్మా, ఆలే హైదరాబాద్ వస్తురట్నే. ఇంకో 50 కిలోమీటర్లు అయితే జోగిపేట వస్తుంది కదరా. అమ్మా వాళ్ళు మన కోసం 600 కిలోమీటర్లు వస్తున్నారు, మీరు 50 కిలోమీటర్లు రాలేరా? సరే ఇక వస్తాం. అబ్బా థ్యాంక్స్ అమ్మా. ఎస్
ఇంతకీ మీటింగ్ ఎక్కడ పెట్టుకుందాం? ఇంకేడా, మన ఇంట్లోనే. అప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నట్టు తెలిసిపోతుంది కదా, దొరికిపోతాం. అయ్యా అవును, మొన్న కూడా మీ అమ్మ కాడ టంగ్ స్లిప్ అయినా మా అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఈడికే వస్తుంది. మరేం చేద్దాం? అయినా మా అమ్మ సాయంత్రం వరకు ఊరెళ్ళిపోతుంది. అప్పటి వరకు నువ్వేడుంటావు అనేది చూడాలి. ఏముంది, మా అయ్య వస్తుండు కదా, అదే మా నాన్న వస్తున్నారు కదా, సాయంత్రం కల్లా ఎలాగో ట్రైన్ ఎక్కేస్తారు. అదే టైంకి మీ మమ్మీని కూడా బస్సు ఎక్కిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సరే గాని మీటింగ్ ఎడా పెడదాం? అరే ఏంద్రా మీరిద్దరు ఇంత పరేషాన్ అవుతుర్రు చిన్న చిన్న మ్యాటర్స్కి. ఇప్పుడు మీటింగ్ ఇంట్లో పెట్టిరనుకో ఏమైనా తేడా కొడితే లొల్లి చేస్తారు. అదే మీటింగ్ అవుట్డోర్లో పెట్టిరనుకో ఏమైనా కింద మీద అయినా చుట్టూ జనం ఉంటారు కదా, ఏం లొల్లి చేయరు, కామ్గా డీల్ చేస్తారు. అరే టోనీ, గింతుషార్ ఎప్పుడైనా రా? తెలుసు కదా, నేను చిన్నప్పటి స్పీడే మీరే గమనించలేదు. ఎట్లిచ్చినా ఏం కుళ్ళు మోహంద్రా నీ పిల్ల. జలుబు జ్వరం అని అబద్ధం చెప్పి నన్ను హైదరాబాద్ పిలిపించావు. పెళ్ళికి ముందే వాళ్ళు నేను వెనకేసుకొస్తున్నావు, పెళ్ళాక మమ్మల్ని పట్టించుంటావు అసలు? సారీ నాన్న, ఈ ఒక్కసారికి అంతే, తర్వాత మనం ఎలా చెప్తే అలా. ఏమోరా, చూసావా ఇక్కడికి కూడా మనమే ముందు వచ్చాం. ఇంతకు వాళ్ళెక్కడా? వచ్చేస్తుంటారు నాన్న, ఒక్క నిమిషం. అమ్మ వచ్చి అర్ధగంట అవుతుంది, లోపల పోదాంపా. జైత్రి కూడా కాల్ చేస్తుంది. అట్లా కాదురా, వాళ్ళకంటే ముందు మనం వచ్చినామని తెలిస్తే ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు కదా, ఇక మనం పోదాంపా. అమ్మా అంటే నువ్వు ఖతర్నాకున్నావు. పిల్లగానోళ్ళ అమ్మ అంటే ఆ మాత్రం ఉండాలి మరి. అది బాగున్నారా అంకుల్? బాగున్నాను బాబు. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు మహేంద్ర, జైత్రి వాళ్ళ ఫాదర్ని. నమస్కారం అండి, నా పేరు విజయ, నేను కార్తిక్ వాళ్ళ మదర్ అండి. నమస్తే అంకుల్, నా పేరు టోనీ, కార్తిక్ గారు జానేమాన్ అంటే జిగిరి దోస్తుని. అదే ప్రాణ స్నేహితుని అంకుల్. ఓ కూర్చోండమ్మా, కూర్చో బాబు. మీరొక్కరే వచ్చిండ్రా? అవునండి, ఇంట్లో ఎవరికి రావడం కుదరలేదు. మా ఆయన బిజీగా ఉన్నారు, అందుకే రాలేకపోయారు. ఓ అయినా ఏంద్రా కార్తీక్, గీ చాయ్ షాప్లో మీటింగ్ పెట్టినో మంచి నీ ఫ్లాట్లోనే పెడితే అయిపోతుండే కదరా, అందరు కొండి పెడుతుంటే. అది ఏమన్నా తింటారా? ఏదో ఒకటి చెప్పమ్మా. అంకుల్ మీరేమైనా తింటారా? ఏదైనా పర్లేదు బాబు. చెప్పమ్మా, ఏం తింటావో? ఏముంటాయి రైడా? అరే గీడేముంటాయి అంటే ఇక పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు ఉంటాయి. బిర్యానీ ఉండదా? అంకుల్ ఇది హోటల్ కాదు బిర్యానీ దొరకనికి, ఇది కేఫే. పిజ్జా తింటారా నాన్న? సరే అమ్మా. మీరా ఆంటీ? ఏదైనా పర్లేదమ్మా. ఓకే, ఒక మార్గరీటా. ఓకే మేడం. అమ్మా ఏమన్నా మాట్లాడి. అరే నేను మాట్లాడినా? నువ్వు ఉండిబే. ఓకే ప్లీజ్ అమ్మా ఏమన్నా మాట్లాడు. నేనే మాట్లాడన్నారా? చాలా బాగా పెంచారండి మీరు జైత్రిని. జైత్రి మా అందరికి బాగా నచ్చింది, అందుకే ఒక్క రూపాయి కూడా కట్నమే వద్దు మాకు. కానీ మీ అబ్బాయి మా ఇంట్లో వరకు నచ్చలేదమ్మా. ముఖ్యంగా మా అమ్మకి మా తమ్ముడికి మీ అబ్బాయి అంటే అసలు ఇష్టం లేదు. నేను నా భార్య కూడా మా అమ్మాయికి ఇష్టమని ఒప్పుకున్నాం. నానా ఇంకేం రోజులమ్మా, కొద్ది రోజులే. ఆ తర్వాత ఎలాగో మీ అబ్బాయి నచ్చేస్తాడనుకోండి. మా ఊనికేం తక్కువ, అందం తెలివి లేకపోయినా మంచి జాబ్ ఉన్నది, మస్త్ ఆస్తున్నది. అమ్మా ఆగురా, చెప్పండి లగ్గం ఎట్లా చేద్దామంటారు? అది మీరు చెప్పాలమ్మా, చేయాల్సింది మీరేగా. ఆగో, లగ్గం పిల్లింటి కాడ కదా చేసేది. అవుననుకోండి,
కానీ మా దాంట్లో మాత్రం పెళ్లి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తాం. ఆంటీ నాకెందుకో వీళ్ళు పైసలు బచాయించడానికి ప్లాన్ వేసి అనిపిస్తుంది. అంతే అంటవా? అంతే. కానీ పెళ్లి ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం. ఆంటీ ఇదేదో మంచి ఆఫర్ లెక్క ఉంది. అయినా మొత్తం మీదే అంటే ఎట్లండి? మేము కూడా కొంచెం పెట్టుకోవాలి కదా. లేదండి, మా ఆచారం ప్రకారం పెళ్లి ఖర్చులు మొత్తం కూడా అమ్మాయి తరపు వాళ్ళు పెట్టుకోవాలి. మీరు రూపాయి కూడా ఇవ్వకండి. మండపంలో కుర్చీ దగ్గర నుంచి వంట వరకు మొత్తం మాదే. మీరేం చేయాలంటే కేవలం వచ్చి అక్షింతలేండి చాలు. సరే అండి, మా ఆయన్ని అడిగి చెప్తాను. అయినా మొన్నటిదాకా వైజాగ్లో పెళ్ళంటే మా వాళ్ళు అందరు వస్తారో రారో అనుకున్నా. ఇప్పుడు మా కన్నే పెళ్లి కదా, అందరు వస్తారు. పైగా ఖర్చు మొత్తం మీదే అంటుర్రు. అరే ఉండురా. సారీ సారీ ఆంటీ. వంటలన్నా మాకు ఇచ్చిపెట్టుండ్రు కదా. అసలే లగ్గం కంటే ఎక్కువ భోజనాల గురించి మాట్లాడుకుంటారు మా దగ్గర. అరే ఆ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఏ ఒక్కటి వదలకుండా అన్నీ వడ్డించే పూర్తి బాధ్యత మాది. అన్నం, పప్పు, సాంబార్, రసం, పచ్చళ్ళు, స్వీట్లు, బెండకాయ, వంకాయ, ఎన్ని కూరగాయలుంటే అన్ని కూరగాయల భోజనాలు దగ్గరుండి పెట్టిస్తాం. ఆ కూరగాయలని మా వాళ్ళు ఒప్పుకోరు. మా వాళ్ళకి చుక్కా ముక్క పక్కా ఉండాలి. చైత్రి ఏంటిది? అయినా మా దగ్గర పెళ్ళెంత మంచి చేసిండ్రని చూడరు. మటన్ ఉడికిందా, మందు పోసిండ్రా లేదా అని చూస్తారు. చైత్రి పెళ్లిలో మాంసం ఏంటి? కార్తిక్ ఏంటిది? మనం మాట్లాడుకున్నాం కదా. అమ్మా వాళ్ళ కాడ పెళ్లిళ్ళల్లా కౌసు పెట్టరట్నే. అడ్డ గుర్తుందిరా, నేను ఒప్పుకోను. హే నడిమిట్లా నీ ఓవరాక్షన్ ఏంద్రా? బయటవో. ఎవరిని? అరే నేను నేను నీ చెడ్డి దోస్తురా. నీ ముడ్డి మీద అంట, బయటవా. పిజ్జా చెప్పినావా, తినిపోతా. అరే వాడన్న దాంట్లో తప్పేమున్నదిరా? అయినా నాన్ వెజ్ లేని పెళ్ళిళ్ళకు నువ్వు పోతావురా? మన ఇజ్జత ఏం కావాలరా? మన కాందాన్ మొత్తంలా మొదలు పెళ్ళయ్యేదే నీది. ఎట్లుండాలరా? అమ్మా పెళ్ళి మంచిగా చేసుకుందామమ్మా, కానీ ముక్క మందు వద్దు అంతే. నువ్వు కూడా వాళ్ళ దిక్కే మాట్లాడతావేమ్రా? చూడండి, మాకు పెళ్ళికి ఎట్లాంటి అభ్యంతరం లేదు, కానీ వంట విషయంలో మాత్రం తగ్గేదే లేదు అసలు. మా ఇజ్జత్ ముఖ్యమండి మాకు. చూడమ్మా, పెళ్ళి అనేది పవిత్రమైన పూజ లాంటిది, అందులో నీసు పట్టకూడదు. మా దగ్గర పెడతారండి. అంత సరే అనుకున్నాక ఈ ఒక్క విషయంలో ఎందుకు మీరంత ముందు పట్టుదలుకున్నారు? మేమైతే నాన్ వెజ్ పెట్టమండి. మీ ఆచారం ప్రకారం పెళ్లి మా దగ్గర చేస్తున్నారు. రూపాయి కట్నము తీసుకుంటలేము. మీరు మా కోసం కనీసం నాన్ వెజ్ పెట్టచ్చు కదండి. సారీ అమ్మా, అదైతే కుదరదు. మీరే ఆలోచించుకోండి. మేము అదే అంటున్నాం, మాకు కూడా కుదరదు. మీరే ఆలోచించుకోండి. అమ్మా ఏంటి? జైత్రి బయలుదేరదామా? ఏదో దానం చేస్తున్నట్టు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటామని గొప్పలు మాట్లాడుతున్నారు. ఏందమ్మా అట్లా మాట్లాడతావు? వాళ్ళే పోయినాక మనమేం చేస్తాం రైడా? నడు. మనం పిజ్జా తినిపోదాంలే. అవును, ఇంతకీ పిజ్జాకి బిల్లు కట్టలేదా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావురా? మణికొండ. పాత ఫ్లాటేగా? అదే అదే ఫ్లాట్. జాగ్రత్తరా. నాన్న, కార్తిక్ గురించి కొంచెం ఆలోచించండి కదా, నా కోసం. ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా కష్టపడి ఒప్పించింది ఎవరి కోసం? నీకోసమే కదా. మనకి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి వాళ్ళు పాటించాలి. కార్తిక్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించమను. నేను బయలుదేరుతాను. జాగ్రత్త. ఆటో. బాయ్ నాన్న. బాయ్ రా. అమ్మా చిన్న జర ఇంట్లో పాల ప్యాకెట్ ఉంటే ఇంత చాయ్ పెట్టుకరా పోరా. అరే అవునరా, నా దాంట్లో కొంచెం అల్లమై. నేనే చాయ్ పెడతలే, మీరు మాడుకోండి. ఏందమ్మా ఇట్లా చేసినావు? ఏమైందిరా? రమ్మంటే వచ్చినా, మాట్లాడమంటే మాట్లాడినా. ఏం మాట్లాడినావు అమ్మా? అదృష్టలక్ష్మి వచ్చి డోర్ కొడితే నెత్తికి నూనె పెట్టుకున్నాను, డోర్ తీలేట. నీ అసుంటిది బంగారం వసుంటి పిల్లతో పెళ్ళి అవుతుంటే ఆఫ్టర్ ఆల్ ముక్క కోసం నల్లి పెడతావా అమ్మా? ఏందిరా ఆఫ్టర్ ఆల్ ముక్క? నీకు సమజ్ అయితేలే, నాన్ వెజ్ లేకుండా కారణాలు ఎంత పెద్ద మాట వస్తుందో. అరే నువ్వు దొబ్బేరా. నేను అంటే మీరు మనం తగ్గొద్దండి, చెప్తే వినడు. విన్ని ఆడన్న దాంట్లో తప్పేమున్నదిరా? ఇది నిజంగానే సీరియస్ మ్యాటరు. మీ చిన్న మామ పిల్లప్పుడు యాదుకున్నాదిరా నీకు?
చికెన్ పెట్టి మటన్ పెట్టకపోతేనే పెద్ద లొల్లయింది. ఇప్పుడేమో మొత్తమే లేదంటున్నారు. నిన్నేమన్నారా? నన్ను మీ నాన్నను అంటారు. ఇక నానమ్మ తాతనైతే చెప్పనవసరమే లేదు. ఇక అరే మాకంత ఓకేరా, జిరగి ఒక్క ముచ్చట్ల పిల్లకి చెప్పరా అదిరా వాళ్ళ నొప్పి ఇమని. ఇక నేను పోతారా, నేను రెడీ అవుతాను, నన్ను బస్ ఎక్కిచ్చేసి. చిన్నా వస్తున్నా అమ్మా. ఏమైందమ్మా? గివ్వేందిరా? అబ్బా ఇవెట్లా మర్చిపోయినా? జైత్రి కదా అమ్మా. అది గీడెందుకున్నాయిరా? నిజం చెప్పురా చిన్న, నువ్వు జైత్రి కలిసి ఉంటున్నారు కదా, అదేదో అంటారు కదరా లివీను అని. ఏ ఊకో అమ్మా, అవేం లేవు. మరి ఎవరిరా ఇవి? అవి టోనీ అని అమ్మా. ఈ ఆడోళ్ళే టోనీగాడేం చేసుకుంటాడరా? పైసల కట్టలకి వేసుకుంటాడే. నువ్వు నీ డౌట్లు. గట్లనా? సరే సరే. అమ్మయ్య, జస్ట్ మిస్, దొరికిపోతుండరా బాబు. చిన్నా మళ్ళీ మోపడ్డే ఏమేకి. అబ్బా ఏంది జైత్రి ఇట్లయింది? మన లవ్ ఒప్పుకుంటే మొత్తం సెట్ అనుకున్నా, కానీ పెళ్లికాడు ఇంత రచ్చవుతుంది అనుకోలే. అదే కదా, మరి భోజనాల దగ్గర ఇంత డిస్కషన్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మీ నాన్న ఒప్పుకుంటే అంత అయిపోతుండే జైత్రి, అసలు ఈడిదాకా రాకపోతుండే. అదేదో మీ అమ్మ ఒప్పుకోవచ్చు కదా. ఇగో ప్రాక్టికల్గా మాట్లాడదాం జైత్రి. పెళ్ళేడైతుంది, మా కాడైతుంది. ఎవరు వస్తారు? మా వాళ్ళు వస్తారు. మా వాళ్ళు మమ్మల్ని ఎన్ని మాటలు అంటారు చెప్పు. మా చుట్టాలు మా వాళ్ళు అనరా? ఏ ఊకో జైత్రి. ఊకో ఏంటి కార్తీక్? ఇప్పుడు నువ్వు మీ వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తున్నావా లేదా? నేను కూడా అదే చెప్తున్నా, మీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించు. కార్తీక్, మనకి పెళ్ళైతే నేను మా ఫ్యామిలీ నుంచి ఇక మీ ఫ్యామిలీకి వచ్చేస్తాను. లాస్ట్ టైం మా ఫ్యామిలీ కోసం మీ ఫేవర్ చేయలేవా? ఏంది జైత్రి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మరి ఏం చేయమంటావు? నువ్వు మా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. పాపా, నేను మీ ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడట్లే, ఫుడ్ కాడ తగ్గుమని చెప్తున్నా అంతే. అదేదో మీరే తగ్గొచ్చు కదా. అదంతా కాదు జైత్రి, నాతో నీకు పెళ్లి కావాలా వద్దా? సేమ్ క్వశ్చన్, నాతో నీకు పెళ్లి కావాలా వద్దా? జైత్రి ఏడికి పోయింది? జైత్రి కొంపదీసి వెళ్ళిపోయిందా ఏంది? ఓ ఈడనే ఉన్నావా? అలిగి వెళ్ళిపోయినావు అనుకున్నా. వెళ్దామనే సర్దుకున్నాను, వెళ్లే ముందు వాష్రూమ్ వాడదామని ఆగాను. ఎందుకు పోతావు జైత్రి? ఎందుకు ఉండాలి చెప్పు? నువ్వు ఇంట్లో వాళ్ళు నొప్పినన్నావు కదా. అయితే నువ్వు కూడా ఒప్పియట్లే కదా, నేను కూడా పోతా. ఇది నీ ఇల్లే. ఓహో కదా, బుర్ర పని చేయట్లేదు. చెయ్యదు. ఎందుకు చేస్తుంది? లేకపోతే నువ్వు మా వాళ్ళ సైడ్ మాట్లాడేవాడివి కదా. మా వాళ్ళని వదిలేసి మీ ఫ్యామిలీ సైడ్ నేను ఎందుకు తీసుకుంటా? తీసుకోవు కదా, అందుకే వెళ్తున్నా. ఓ టోనీ, హ్యాపీయేగా? నేను వెళ్ళిపోతున్నాను. నీ ఫ్రెండ్ ఇప్పుడు సేఫ్. నాలాంటి గాయాలతో ఎంత సఫర్ అయ్యాడో ఏంటో. మొన్నేదో వర్డ్ అన్నావు. అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకేముండవులే. మంచి తెలంగాణ అమ్మాయినే చూడండి మీ ఫ్రెండ్ కి. జైత్రి ఎడిగిపోతున్నావు? నీకెందుకు? కార్తీక్ ఇక్కడ ఉన్నావా? జైత్రి ఏం ఎడుకోబోతుంది? అయిపోయిందిరా, అంతా సెట్ అయ్యే టైంకి పెంట పెంట అయిందిరా. అయ్యో నీ అమ్మ, అంతా నీ వల్లనే అయింది. నేనేం చేసినారా? నిన్న మా అమ్మకి లేని పోండి అవుట్లు పెట్టి రెచ్చగొట్టినావు కదరా. అది కాదురా పిచ్చోడా, ముందు నుంచి నీ పెళ్ళిలో కౌన్సిల్ లేదంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే ఒక్క విషయంలో తగ్గొద్దని అలా బిహేవ్ చేసిన. నువ్వు తగ్గద్దని నా పెళ్ళంతా ఎడగొడతావారా? చీ, ఇంత కౌసు పిచ్చేంద్రా నీకు. సరే మరి జైత్రి వెళ్తుంది, వెళ్ళి ఆపో. ఆ ముద్ద అనుకోని పోయింది, నేనెందుకు ఆపాలరా? అవసరం లేదు నాకు. ఇప్పుడు ఇదంతా నా వల్ల అయిందా? చైత్రి, ఏంటమ్మా సడన్ గా?
చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? ఏ రావద్దా? రావద్దంటే చెప్పు, వెళ్ళిపోతాను. ఇప్పుడు నేనేమన్నానే, ఎందుకలా విసుక్కుంటావు? సర్లే, నువ్వు ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నాకేం ఆకలిగా లేదు. ఏమైంది దీనికి? ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? అమ్మ జైత్రి, తీసే ఉంది. నానా, నాకు ఆకలిగా లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోరా, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు తింటే గాని నేను తిన్ను. నానా, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసాను కదా. చూడరా, నువ్వెందుకు వచ్చావు, ఎన్ని రోజులుంటావు, ఇవేవీ నేను అడగను. ఇది కూడా నీళ్ళే కదా. కానీ నాన్న, ముందు తినరా. నువ్వు తిన్నావా? ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. ముందు మీరు తినండి. మరి ఆఫీస్? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఓ, సరదాగా బయటికి వెళ్దామా? అమ్మాయి ఏమైనా చెప్పిందా అండి? లేదు, నువ్వేమీ అడక్కు. అది కాదండి, ఆ అబ్బాయి. చూడవే, తన మనసు బాగాలేక తన ఇంటికి అది వచ్చింది. అది తేరుకునేంత వరకు నువ్వేం అనకు. దానికి చెప్పాలనిపించినప్పుడు అదే చెప్తుంది, సరేనా? హలో, అమ్మా. నానా, ఆ పిల్ల ఏమన్నదిరా? ఇడ్చిపెట్టమ్మా, వద్దు మనకి. ఏమైందిరా? ఆ పిల్లోలు దగ్గరటనే మననే దగ్గమంటున్నారు. లగ్గం కాకముందే కంట్రోల్లో పెడదామని చూస్తుంది. ఇక లగ్గమైనాక ఎట్లుంటదమ్మా? అట్లా కాదు బిడ్డ. అమ్మ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వచ్చినాక ఫోన్ చేస్తా. బాయ్. చీ, అమ్మ ఆఫీస్కి పోయి 3 కూడా పోయింది. చెప్పరా. అరే, నువ్వేం చేసావు నాకు తెలియదురా బే, నాకు కళ్ళు కావాలి. అరే, కళ్ళు తాగితే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయని తెలుసురా. నువ్వు తాగే స్పీడ్ చూస్తున్నా నీ బాడీ అంతా కరిగిపోద్దామని భయం వేస్తుంది. కరగని రా, కరగని. ఇంకేం పని ఉంది? అవును, జగమే మాయా, బ్రతుకే మాయా. ఫోటోస్ లేపావేదరా? అమ్మరా, అయితే లేపాలి కదరా పక్కా. ఇటు ఏ వద్దురా. ఏమైందిరా? అరేమనంటే మళ్ళీ జైత్రి ముచ్చట ఎత్తుతుందిరా. నాకు ఆమెకు బ్రేకప్ అయిందంటే అర్థమైతలేదు మా అమ్మకి. బ్రేకప్ అయిందా? అరే, మీకైంది గొడవే కదరా? గొడవ అయింది, అదే బ్రేకప్. నాకేం అర్థమైతలేదురా. కదా, మూసుకొందావు. ఏహే, హలో ఆంటీ, ఒకసారి మావన్కి ఫోన్ ఇరా. ఇది కింద మీద అవుతుందంటే ఈడ. అరే, మనకి ఫోన్ ఇ. రేయ్, మాట్లాడరా. అదేదో కట్ చేసినావు. అరే, చెప్పినా కదరా ఆమెకి ఎంత చెప్పినా అర్థమైతలేదని. నువ్వన్నా ఫోన్ చేసి చెప్పురా, కార్తిక్ గానికి జయత్రికి బ్రేకప్ అయింది, వాళ్ళకి పెళ్లి లేదు, బొంగు లేదు, ఏం లేదని. ఏరా, ఇవన్నీ చెప్తూనే ఉంటున్నారా? మీ అమ్మ నన్ను ముందు పెట్టరా? కదా, గమ్మున మూసుకొందావు. అరే, సర్వే నింపుకొని రాపో. తమ్మి, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు తమ్మి. ఇట్లా కాదు బే నీ సంగతి, చెప్తావు. సరే అనుకో. హలో. ఏం బావగారు, బాగున్నారా? నేను బాగున్నాను బావగారు, మీరెలా ఉన్నారు? అంతా బాగున్నాం. అది మన జైత్రికి బంగారం లాంటి సంబంధం వచ్చింది. అబ్బాయికి నెలకు 4 లక్షల జీతం వచ్చే ఉద్యోగం, కోట్ల ఆస్తి, మంచి రంగు. మీకు ఫోటో పంపుతాను, ఒకసారి చూసి చెప్పండి. లేదు, అక్కర్లేదు బావగారు. అదేంటండి, పెళ్లి చేద్దామనుకున్నారు కదా మీరే. మనం ఎన్ననుకున్నా నా కూతురు ఎప్పుడు ఎవరితో పెళ్ళంటుందో వాళ్ళకిచ్చే చేస్తాను. అయినా కూడా గుర్తుంచుకుని సంబంధం చూసినందుకు చాలా థ్యాంక్స్ బావగారు. ఉంటాను. ఇది దానికొచ్చిన 8వ సంబంధం అండి.
ఎన్ని సంబంధాలను వదులుకుంటారు? ఆ కార్తీక్తో గొడవ ఏంటో తెలుసుకోవచ్చుగా. దానికి చెప్పాలనిపించినప్పుడు చెప్తుంది లేవే. ఇంకెప్పుడండి? నాన్న నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఎప్పుడైనా. హలో చిన్న చెప్పమ్మా. మేము వైజాగ్ పోతున్నాం, నువ్వు వస్తున్నావా లేదా మరి? వైజాగా? వైజాగ్ ఎందుకే? జయత్రి వాళ్ళ ఇంటికి బిడ్డ. ఏ వద్దని చెప్పినాదమ్మా, మళ్ళెందుకు? అరే తిక్క తిక్క మాట్లాడినామనుకో ఒక్కడు కొడతా మరి. నేను చెప్తున్నా, మేం లొల్లి పెట్టుకుంటే నువ్వు లొల్లి పెట్టుకొని బంగారం మాసుంటి పిల్ల నిడిచిపెడతావు చిన్న. అట్లా కాదమ్మా, వాళ్ళు పెళ్లిలో కౌసు పెట్టారు కదనే. పెట్టకపోని మనకు పైసలు కరవారా నాన్న? ఆదివారం రాగానే తెచ్చుకుంటాం. ఆ ఒక్క దినం తినకపోతే ఏమైతుంది బిడ్డ? ఏ మళ్ళా చుట్టాలు ఎన్ని మాట్లాడరమ్మా? ఏం చుట్టాలరా, మనకు సొంతిల్లు లేనప్పుడు ఒక్కరన్నా పట్టించుకున్నారా చిన్న? నీకు గుర్తున్నదా? మీ నాన్న కష్టపడి ఇల్లు కట్టి షాప్ పెట్టి కారు కొని నువ్వు 1,00,000 రూపాయల జీతం ఎత్తదాకా మనల్ని ఎవరైనా దేకినారు బిడ్డ? అయినా మనం కష్టాలలో ఉన్నప్పుడు నవ్వుకొని మనం మంచిగున్నప్పుడు ఓర్వలేనులను మనం ఎందుకు పట్టించుకోవాలి నానా? అట్లా కాదమ్మా. అరే మీ నాన్నతో కూడా మాట్లాడినా, పెళ్లిలా కౌసు సుక్క ఏం వద్దన్నాడు బిడ్డ. వాళ్ళ పద్ధతి ప్రకారమే లగ్నం చేద్దాం, సరేనా? అయినా మనం దగ్గుడేందమ్మా, వాళ్ళే తగ్గాలి కదా. గట్లా మాట్లాడతావేంది బిడ్డ? వాళ్ళు మనమేందిరా? ఇప్పుడు అందరం ఒకటి. నువ్వైతే ఫస్ట్ వైజాగ్ కి టికెట్లు బుక్ చేయి. అమ్మా అది. అరే నువ్వు చేస్తావా చేయవా? లేకపోతే మేము బుక్ చేసుకో. అమ్మా 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 ఒక్క నిమిషం, నేను చేస్తా. చూడరా, పెళ్ళన్నాక అన్నీ సవ్యంగా జరుగుతాయని లేదు. చాలా మనస్పర్ధలు వస్తాయి, గొడవలు అవుతాయి. అంత మాత్రానికి మీ ఇద్దరం విడిపోతామంటే ఎలా? పైగా మీరిద్దరు ఏదో అమర ప్రేమికులు అనుకున్నాను. ఏబ్బే, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేదా నా కూతురు? పెళ్లికి ముందే ఈ గొడవలన్నీ, ఆ తర్వాత సాఫీగా ఉంటుందని మాత్రం అబద్ధం చెప్పలేమేమేమో. అంతకన్నా ఎక్కువ గొడవలే అవ్వచ్చు, కానీ అవేవి మీ ఇద్దరి ప్రేమ మధ్య అడ్డు రాకూడదు. చూడరా, నీ కార్తీక్ అంటే ఇష్టమేనా? నువ్వంటే మాకు ప్రాణం. నీకోసం ఆ మాత్రం తగ్గలేమా? అందుకే వాళ్ళకి ఎలా కావాలో అలాగే కానిద్దాం, దాంట్లో ఏముంది. కానీ నాన్న, ఇంకా నువ్వేం ఆలోచించకు, హైదరాబాద్కు టికెట్లు బుక్ చేయి. హలో జయత్రి, మా ఇంట్లో ఒప్పించినా? లేదు, నేను మా వాళ్ళు ఒప్పించా. అదేంటి, మీకు పెళ్లిలో నాన్ వెజ్ వద్దా? అంటే మీరు పిల్లలు నాన్ వెజ్ పెడదామనుకున్నారా? సరిపోయింది. అరే ఎందుకు పరేషాన్ అవుతురు? పెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు చేసుకుందాం, రిసెప్షన్ మనకు నచ్చినట్టు చేసుకుందాం. ఎట్లిచ్చిన ఐడియా? అన్నా నేను ఇలా పెట్టించుంటా అన్న. ఈ గ్యాప్లో కార్తిక్ గాడు, ఈ గ్యాప్లో తిని రావాలన్నా. వాళ్ళు కలిపింది నేనే. ఆ ఫోటో చూడగానే కలిపింది నేను తెలియాలి. ఇట్స్ యాక్చువల్లీ నైస్ థాట్. లెట్స్ డు ఇట్. థ్యాంక్ యూ అన్న. రెడీ? తీద్దాం. కార్తిక్, వాట్ ఇస్ దిస్? ఏదో మన సంతోషం కోసం చేద్దాం కదా, ప్లీజ్. కానీ కార్తిక్, చెప్పు. నేను మాత్రం ఒక డిసైడ్ అయ్యాను. మన పిల్లలకి ఏ కాస్ట్ ఫీలింగ్ లేకుండా, రిలీజన్ ఫీలింగ్ లేకుండా చాలా జాగ్రత్తగా పెంచాలి. నేను అదే అనుకున్నా, మనం పడ్డ కష్టం వాళ్ళు పడద్దు కదా. అవును. రే టోనీ, వాళ్ళేంటి పోజ్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు? వెళ్ళి మాట్లాడు. ఎంత బిజీ ఫోటోగ్రాఫర్ నేను, నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తారా? నీకు దండం పెడతా, నీకు ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కూడా అవుతుంది. మీరిద్దరు మాట్లాడుకోవాలంటే జీవితాంతం టైం ఉంది. వాడున్నాడే, వాడు పెద్ద సైకో. ప్లీజ్ వాడు చెప్పాడు వినండి. నీకు దండం పెడతా, మంచిగా ఫోటో దిగు, నరుకుతా లేకుంటే. సరే సరే వెళ్ళు, దిగుతాం. సరే నువ్వు రెడీ? ఓకే రెడీ, పోజ్. ఈయన అల్పమేందో ఫోన్ ఇచ్చినంబట్టే ఫోటో తీయకుండా ఓవర్ యాక్షన్ చేస్తుండు. ఎమ్మటే అంటే అదే వెంటనే అని. తీయని, మంచి ఫోటోలు వస్తే అదే హ్యాపీ. నాకైతే యాస్ట్ వస్తుంది అబ్బా ఫోటోలు దిగి. యాస్ట్ ఏంటి? అదే చిరాకని. అదే చెప్పొచ్చు కదా మరి. మేము అట్లనే అంటాం. ఈ భాష ఏంటో అబ్బా, మీ పదాలన్నీ వింత వింతగా ఉంటాయి. సకలం ముక్కలం, మెత్త, సజ్జ ఏంటో. అగో అప్పుడే పిల్లలకు చెప్తా అని చెప్పి నువ్వే ఎక్కిరిస్తావేంది? నువ్వు తెలంగాణ కోడలివి, మర్చిపోకు. నువ్వు కూడా ఆంధ్ర అల్లుడివి, అది మర్చిపోకు.
అన్నా కాల్ దించు. వేరే యాంగిల్ తీసుకున్నావా? ఇలా ఫోటోలు తీయడం కంటే అరే, ఆవురా, గోడ మీద అరే, పిట్టల ఆవురా, ఫోటోలు తీయడం బెటర్ రా. అవన్నీ కుదురుగా ఉంటాయి. అరే ఏంట్రా మీరు? ఏ బా నేను అన్నా తీయ. అన్నా ఆగన్నా అన్నా. ఏ సర్లే మన ఫోన్ లో తీసుకుందాం. ఒక్క నిమిషం ఆగు జైత్రి. ఏదో చూడడానికి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లా ఉందని చెప్పేసి ఫోటోలు చేయడానికి ఒప్పుకున్నా. నీకు దండం రా. అన్నా ప్లీజ్ అన్న వాళ్ళని చెప్తాను. అరే, రా, రా, అడుగురా. అన్నా సారీ అన్నా. అన్నా నీ కెమెరా తీసుకో. ఇది పోస్ ఓకే. సూపర్ అన్నా సూపర్ అన్నా ఎక్సలెంట్ అన్నా చెయ్యండి. వైజాగ్ పోయి బాగా తిన్నట్టున్నావుగా. అంటే ఏంటి నేను లావయ్యానంటున్నావా? నేను అట్లని లేదు. రేయ్, ఒక్క 2 నిమిషాలు మాట్లాడకుండా పోజ్ ఇవ్వండిరా. అన్నా ఎంతసేపు నిల్చోవాలన్నా? రేయ్, ఫోటో తీయడం అంటే కెమెరా పైన బటన్ క్లిక్ చేయడం కాదు, బ్యూటీ క్యాప్చర్ చేయడం. ఐఫోన్లో ఫోటోలు తీసి పెద్ద ఫోటోగ్రాఫర్ల బిల్డప్. ఇక్కడ ఇలా ఫోటోలు తీయడం నా కర్మ. సత్ నేను మాన్సా దగ్గర నుంచి కూడా ఇదే లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తనని లీవ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని వర్క్ ఫినిష్ చేయమని చెప్పు. ఒకవేళ ఏమైనా అడిగిందనుకో ఇదే స్టోరీ చెప్పండి తనకు కూడా. అయినా తనదేమీ పెద్ద సీరియస్ ఫ్రాక్చర్ కాదు కదా, ఇట్స్ జస్ట్ ఎ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రైట్? ఏం మాట్లాడుతున్నాడు నా కొడుకు? అసలు బుద్ధుందా వాడి? సెన్సెస్ గా మాట్లాడుతున్నాడు. సెన్స్ జైత్రి నా మీద అరిస్తే లాభం లేదు. ఐఎమ్ జస్ట్ మెసెంజర్ అంతే మీ ఇద్దరికి. ఐఎమ్ సో సారీ జైత్రి. మీరెందుకు సారీ చెప్తున్నారు? అక్క